ఎందుకని? ఫస్ట్ వీక్ కాబట్టి లంచ్ మనకి ఇక్కడే ఉంటుంది కాబట్టి సో ఎక్కువసేపు వాక్యం చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. మనము యాక్చువల్గా ఈ దేవుని మంచితనము, మనిషి యొక్క మంచితనం యొక్క తేడాని ఈరోజు నేర్చుకోవాలి. దీన్ని నేర్చుకోవడానికి వీ హ్యావ్ 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. సో దాన్ని అర్థం చేసుకోవడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ గుడ్నెస్ అండ్ డివైన్ గుడ్నెస్, గాడ్లీ గుడ్నెస్. దేవుని మంచితనాన్ని మరియు మానవ మంచితనానికి మధ్య తేడా అర్థం కావాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దాని గురించినటువంటి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట దీన్ని స్టడీ చేయడం కోసం వీ హ్యావ్ అ కేస్ స్టడీ. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం. ఈరోజు మనం ధ్యానించే ఈ అంశము మన రోజువారీ డైలీ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ డైలీ లైఫ్ స్టైల్లో మనము మన నుంచి దేవుని వాక్యము, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని చిత్తం, ఏ సంగతులు కోరబడుతున్నాయో డివైన్ థింగ్స్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒకసారి. 2 Chronicles. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు అందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా 5వ వచనం, ప్రవక్త అయిన షమయ రెహబామునొద్దకును షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి కనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. న్యాయస్థుడు అని ఒప్పుకున్నారట. నెక్స్ట్, వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను కనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకొనిరి కనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు, సేవించుటకు భూరాజులకు దాసులై ఉండుటకు మధ్య ఎంత తేడా ఉన్నదో వారు తెలుసుకోవాలి. వారు అతనికి దాసులగుదురు. నెక్స్ట్, ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకుని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చెయ్యక యూదావారు కొంత మట్టుకు మంచితనమును అనుసరించుట చూచి తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. తర్వాత రాజైన రెహబాము యెరూషలేము నందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరముల ఈడు గలవాడై ఉండెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. దేవుని ఎదుట దేవుని మంచితనము మరియు మనిషి యొక్క మంచితనం గురించి మనం నేర్చుకుంటాం. ఇందులో ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవడానికంటే ముందు దీన్ని చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక రాజ్యము, ఒక రాజు, ఆ రాజు భక్తి, ఆ భక్తి లేకపోవడం వల్ల లేకపోతే ప్రజలందరూ దేవుని విడిచిపోవడం వల్ల ఏదో జరిగింది. సో ఇది రెగ్యులర్గా మనకు అర్థమయ్యే విషయం. దానికంటే ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ రాజ్యం ఎందుకుంది,
భూమి మీద ఉన్న మిగతా రాజ్యాలకి, రాజులకి, ఈ రాజ్యానికి, ఈ రాజుకి, వీళ్ళ రాజుకి తేడా ఏంటి? ఈ రాజ్యం యొక్క పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి? తర్వాత వారు ఎందుకని దేవుణ్ణి అనుసరించాలి? ఎందుకని దేవునితో ఉన్నంతసేపు బాగుంటుంది, దేవునితో లేకపోతే వారు కీడులు అనుభవిస్తారు, లేకపోతే ఇలాగ శ్రమ పెట్టబడతారు? దీని యొక్క పర్పస్ ఏంటి? ముందు ఇది మనకు అర్థం కావాలి. గమనించండి ఒకసారి. మొట్టమొదట ఇది యాక్చువల్గా కేస్ స్టడీ. మనం ధ్యానించబోయే, మనం ఏదైతే దేవుని మంచితనము, మనిషి మంచితనం, రెండు మంచితనాలు ఉన్నాయి ఇక్కడ. ఇందులో కొంత మట్టుకు మనుషులు మంచితనాన్ని అనుసరిస్తున్నారు అని ఒకటి రాసి ఉంది. రెండవది మనకు కనపడకుండా దేవుని మంచితనం కూడా ఇందులో దాచబడి ఉంది. ఈ రెండు విషయాల్ని అర్థం చేసుకోవడానికి, ఈ రెండు విషయాల్ని గ్రహించడానికి మనము కొన్ని విషయాలు, అనగా దీనికంటే ముందు ఇంకొక భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇంకొక భాగం దీనికంటే ముందు గమనించండి ఒకసారి. ఈరోజు మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించండి ఒకసారి. ఈరోజు మన ఇంకొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. డ్యూటరానమీ 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. డ్యూటరానమీ 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము మొదటి నుంచి. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ చెరుపు కొనిరి, ఆయన పుత్రులు కారు వారు. ఇవి దీన్ని చూస్తే ఇది ఒక పాట. డ్యూటరానమీ 32 ఇది ఒక పాట. ఇందాకనేమో మన దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయంలో రెహబాము తన రాజ్యము, తన కాలం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంకి వచ్చేసరికి ఇది ఒక పాట. 43 వచనాల పాట. అది ఎన్ని వచనాలు ఉన్నాయి మొత్తం? చదివిందంతా 5 వచనాలు చదివాము. సరే, దీన్ని అర్థం చేసుకుందాం ముందు. ఈ పాట అండ్ ఈ పాట యొక్క ప్రమేయం, అనగా ఈ పాట యొక్క బ్యాక్డ్రాప్ అది అర్థమైతే ఇశ్రాయేలు రాజ్యము, దేవుని మంచితనము, దేవుని వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశము, చిత్తము, ఇవి ముందు అర్థమవుతాయి. ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 14వ వచనం చదువుదాం ఒకసారి. డ్యూటరానమీ 31. అసలు ఈ పాట ఎందుకు ఉంది ఇక్కడ? ఈ 32వ అధ్యాయంలో ఉన్నటువంటి పాట దేనికోసం ఈ పాట మన కొరకు ఉంది? ఈ పాట ఏం తెలియజేస్తుంది? చదువుదాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, దానికంటే ముందు అధ్యాయం 14వ వచనం నుంచి చదవండి ఒకసారి. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించు, నీ మరణ దినములు సమీపించను. నీవు యెహోషువను పిలిచి, ఓకే, మోషేని పిలిచి చెప్తున్నాడు దేవుడు, నీ మరణ దినాలు సమీపించాయి. తర్వాత నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞ ఇచ్చునట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుము మోషేతో సెలవీయగా, నెక్స్ట్ మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైని నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండనందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించను అనుకొందురు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి, కాబట్టి ఏం చేయాలంటే ఈ కీర్తన వ్రాయండి. ఒక కీర్తన, ఒక పాట రాయమని చెప్తున్నాడు. తర్వాత ఈ కీర్తన వ్రాసి
కాబట్టి మీరు ఈ కీర్తన రాసి ఇశ్రాయేలులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థముగా ఉండును, దానిని వారికి కంఠపాఠముగా నేర్పించును. నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగిరి, వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. ఓకే, విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి, ఆ సమస్య వచ్చినప్పుడు వారికి ఈ కీర్తన వారికి సాక్ష్యముగా ఉంటుందట. తర్వాత సాక్ష్యం పలుకును వారికి, అది మరువబడక వారి సంతతి వారి నోట్లో ఉండాలి. తర్వాత నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టడం కంటే ముందే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును. వాళ్ళు ఏం ఆలోచించబోతున్నారు, వాళ్ళు ఎలా ఉండబోతున్నారో నాకు తెలుసు. కాబట్టి మోషే అదే రోజు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలందరికీ కంఠపాఠం నేర్పించాడట. కంఠస్థంగా ఈ పాట. ఓకే, ఈ పాట ఎందుకు ఒక్కసారి గమనించండి. ఒకసారి ఇక్కడ ఏమేమి రాస్తున్నాయో అవన్నీ అక్కడ జరిగాయి. మనం ముందు చదివినటువంటి భాగం ఏదైతే క్రానికల్స్ 12th చాప్టర్ చదివాం కదా, 2వ దినవృత్తాంతం గ్రంథం 12వ అధ్యాయంలో రెహబాము కాలంలో ఏదైతే జరిగిందని రాయబడిందో అవన్నీ ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. అంటే ఆ దేశంలోకి వెళ్ళడం కంటే ముందే ఏమేమి జరగబోతుందో ముందే చెప్పబడతా ఉంది. గమనించండి ఒకసారి. ఈ భాగాన్ని ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం ఎందుకు, ఈ వాగ్దాన దేశం ఎందుకు, అండ్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడం వెనకాల దేవుని ప్లాన్ ఏంటి? అలా ఇస్తే అందరికీ ఒక ల్యాండో ఒక ఇల్లో ఓ స్పేస్ ఇచ్చేస్తే ఈజ్ దట్ ద డెస్టినేషన్? అదే మన యొక్క డెస్టినేషన్ అదేనా? నీకంటూ ఒక ఆస్తి ఒక స్వాస్థ్యం దొరికితే నీకంటూ నీ లైఫ్ సెటిల్ అవ్వడం అంటే అర్థం ఏంటి? అసలు దేవుని పర్పస్ ఏంటి మన పట్ల, ఇశ్రాయేలు పట్ల, దేవుని ప్రజల పట్ల దేవుని చిత్తం ఏంటి అసలు? ఇది ముందు గ్రహించకుండా, అది అర్థం కాకపోతే ఇక్కడ వారు ఏమైపోతారో, వారు ఎలాగ విస్తారమైన కీడులు వారికి ఎందుకు వస్తాయో, ఆ కీడులోంచి బయటపడడం ఎలాగో, ఆ బయటపడే ప్రాసెస్లో ఈ పాట ఎందుకు, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి మనకి? దయచేసి నేను చెప్పే విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట దేవునికి భూమి మీద దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుడు ఎంత మంచివాడు, దేవుని మంచితనం ఏదైతుందో ఆ మంచితనము, దేవుని యొక్క యాట్రిబ్యూట్స్ అనగా దేవుని యొక్క గుణాతిశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ భూమి మీద రిఫ్లెక్ట్ చేయడానికి ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజ్యము, ఒక సమాజం. చెప్పండి ఒకసారి, ఏమేం చెప్పాను? ఒక వ్యక్తి, ఒక కుటుంబము 3, ఒక రాజ్యము 4, ఒక సమాజం. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి, కుటుంబము, రాజ్యము, సమాజం. ఈ 4 ఎందుకున్నాయంటే అంటే దేవుని యొక్క గుణములు ఏంటో. ఓకే, బాగా వినండి ఒకసారి. దేవుడు ఆత్మ గనుక అని రాసుంటుంది. గాడ్ ఈజ్ స్పిరిట్. తర్వాత దేవుడు వాక్యమై ఉన్నాడు అని రాసుంటుంది. అనండి ఒకసారి మాట. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మ. ఆ వాక్యమై ఉన్న దేవుడు, ఆత్మ ఉన్నటువంటి దేవుడు తనకి ఎలాంటి రూపము లేదు, ఆయన అదృశ్యుడు. అనండి ఒకసారి. ఆయన అదృశ్యమైనటువంటి గుణలక్షణాలు, అదృశ్యుడు అయినప్పటికీ దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. అదృశ్యుడు అనగానే, స్పిరిట్ అనగానే గాలి కాదు, ఒక శక్తి కాదు. దేవుడు అదృశ్యుడు అనంత మాత్రాన గాలి కాదు, శక్తి కాదు. దేవుడు సర్వాధికారి, సార్వభౌమత్వం కలిగి సమస్తమును సృష్టించి దానంతటిని ఏకఛత్రాధిపత్యంతో ఏలుచున్నటువంటి సర్వలోకపు చక్రవర్తి ఆయన. ఆమెన్. అర్థమవుతుంది కదా? బట్ ఆయన అదృశ్యుడు, ఆయనకి ఎలాంటి రూపము లేదు, ఆయన కనిపించట్లేదు. ఆ కనిపించినటువంటి దేవునికి ఒక రూపం కావాలి. దేవునికి ఏం కావాలి? ఒక రూపం కావాలి. ఆ రూపం ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజ్యం,
ఒక సమాజం. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజ్యం, ఒక సమాజం. ఒక ఇండివిజువల్ పర్సన్, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా లీడ్ చేస్తాడంటే, అదృశ్యుడైన దేవుడు ఈ యొక్క శరీరం ధరించినటువంటి వ్యక్తి యొక్క రూపం ధరించాలి. అంటే ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో చూస్తే ఆ వ్యక్తి అనుసరించే దేవుడు అలాంటి వాడో తెలిసిపోవాలి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి భాగం చదివి అన్య దేవతలు అనగానే 1, 2, 3, 4, 5 వీళ్ళంతా దేవతలు, ఇదిగో ఈ దేవుడు అని చెప్పి దేవుళ్ళ లిస్ట్ రాస్తాం మనం. బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు బైబిల్ భాషలోనే ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుణ్ణి కాక అన్య దేవతలు అనే మాటకి దేవుడు ఎలా చెప్తున్నాడో, ఆయన ఏం చెప్తున్నాడో ముందు గ్రహించాలి. ఓకే, ఏ దేవత గురించి మనం జ్ఞానం మాట్లాడినా ఆ జ్ఞానం మానవ జ్ఞానం నుంచి రావచ్చేమో, మానవుని యొక్క అవగాహన నుంచి ఒక జ్ఞానం పుట్టొచ్చేమో, కానీ మానవులే లేనప్పుడు. ఓకే, 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు, ప్రభువా దేవా, తరతరములకు నీవే మాకు, పర్వతములు పుట్టక మునుపే, భూమి యొక్క సృష్టి ఏది కలగక మునిపే, పర్వతములు పుట్టక మునిపే, తరతరములకు నీవే మాకు నివాస స్థలం. మేము ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాం, నేను ఇక్కడ ఈ హాల్లో ఉన్నాము. ఈ హాల్ ఎక్కడుంది అంటే ఈ బిల్డింగ్ మీద ఉంది. ఈ బిల్డింగ్ ఎక్కడుందంటే భూమి మీద ఉంది. భూమి ఎక్కడుందంటే ఒక బెడ్ రాక్ అంటాం, అనగా అది స్థిరంగా ఉండే ఒక స్థలం ఏదైతే ఉందో ఆ బెడ్ రాక్ అనే ఒక దాని మీద ఒక ఇరుసు మీద అది స్థిరపరచబడింది. దాని మీదే తిరుగుతుంది, అది కదలకుండా దాని మీదే అది మూవ్ అవుతూ ఉంది. అయితే గమనించండి ఒకసారి, ఇదంతా ఎక్కడుంది? ఒక విశ్వంలో ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో అది వేలాడుతూ ఉంది. అది అన్ని ఫోర్సెస్ని కంట్రోల్ చేస్తూ ఒక ప్లేస్లో అది స్థిరపరచబడింది. అదంతా ఆ కాస్మోస్ అంతా ఎక్కడుంది అంటే దేవుని యందు ఉన్నది, దేవుని మీద ఆధారపడి ఉందట. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ ఓకే. చూడండి ఒకసారి, ఈ భూమి మీద నాకంటే ముందు ఎన్నో తరాలు వచ్చిపోయాయి, వాళ్ళకంటే ముందు ఎన్నో తరాలు వచ్చాయి, యుగములు తరాలు వస్తున్నాయి పోతున్నాయి, భూమి స్థిరంగా ఉంది. భూమి మీద మనం ఏం చేస్తామంటే, మీ ఇంటి అడ్రస్ చెప్పమంటే ఎలా చెప్తారు? ఎక్కడైతే ఒక మనిషి తెల్లబట్టలు వేసుకొని ఉంటాడో అది మా ఇల్లు అని చెప్తారా? ఎందుకు? అది ఎందుకు వాడద్దు? ఎక్కడైతే ఒక నల్ల కుక్క ఉంటుందో అక్కడ మా ఇల్లు ఉందని చెప్తామా? ఒక నల్ల కుక్క అక్కడ నిలబడుతుంది, దాని పేరు దట్స్ మై ల్యాండ్ మార్క్ అని చెప్పగలమా? ఎందుకు? ఎందుకంటే అది కదులుతుంది. స్థిరంగా ఉన్నదాన్ని ల్యాండ్ మార్క్ కింద చెప్తాం కదా. అలాగే మనందరి యొక్క ల్యాండ్ మార్క్, లేకపోతే ఒక స్థిరమైనటువంటి విషయం ఉంది, సమస్త సృష్టి. ఆ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌముడు, అదృశ్యుడు. ఆ అదృశ్యుడైన వాడు రూపం ధరించుకోవాలి. ఎలాంటి రూపం ధరించుకోవాలంటే మన రూపం ధరించుకోవాలి. అంటే ఓకే, భూమి మీద ఒక వ్యక్తి, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుని ఆత్మీయతను కలిగి ఉండి, బోధన ఉంది, ఉపదేశం అనుసరించి, దేవుని వాక్యము కట్టడలు అనుసరిస్తూ జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తిని చూసి ఇది నేను ఇలా అంటే వారి దేవుడు ఏమై ఉన్నాడో బయలుపరచబడుతుంది. అర్థమవుతుందని మాట్లాడేది. ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్, ఒక కుటుంబం యొక్క లైఫ్ స్టైల్, ఏం చెప్పాను నేను? ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్, ఒక కుటుంబం యొక్క లైఫ్ స్టైల్, ఒక రాజ్యము, ఒక రాజ్యంలో సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఒక రాజ్యం ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంది, రాజ్యాన్ని క్రమపరచడం కోసం రాజులు కష్టపడుతున్నారు. ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలని గమనించండి ఒకసారి. ప్రతి రాజ్యంలో ఒక రాజ్య నియమాలు ఉన్నాయి. ప్రతి రాజ్య నియమాలు ఏవో ఒక కొంతమంది ఏం నమ్ముతారంటే భయపెట్టే విధంగా శిక్షలు వేయడం ద్వారా, జనాలందరినీ భయపెట్టే విధంగా శిక్షలు వేయడం ద్వారా ప్రజలందరూ కంట్రోల్లో ఉంటారు అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళందరూ భయభ్రాంతులతో లోపల ఉన్న చెడుతనం అలాగే దాచుకొని ఉన్నారు. ఒక రోజున ఆ యొక్క భయాన్ని కలుగజేసే శిక్షను తొలగించి చూడండి ఒకసారి. మళ్ళీ నార్మల్ లైఫ్ అనగా నార్మల్ చెడుతనం అలాగే ఉంటుంది. అలాగే ఇంకా కొంతమంది ఏం నమ్ముతారంటే ఒక్కొక్క రాజ్యంలో ఒక సిస్టమ్ ఉంది. అయితే ఈ భూమి మీద ఉన్న రాజ్యాంగాలన్నీ మానవులు తమ జ్ఞానంలో నుండి, తమ అవగాహన నుంచి రాసుకున్నారేమో, కానీ దేవుని ప్రజల యొక్క రాజ్యాంగం దేవుడు రాస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందని మాట్లాడేది. దేవునికి ఒక వ్యక్తి దొరికాడు, ఆయన పేరు అబ్రహాం. అనండి ఒకసారి. అబ్రహాం అనబడుతున్నటువంటి ఒక విశ్వాసులకు తండ్రి. అబ్రహాము యొక్క సంతానమైన ఇస్సాకు, యాకోబులు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వారిని, ఒక వ్యక్తిని, ఓకే, అబ్రహాము ఒంటరివాడు. అబ్రహాము వారిలో ఒంటరివాడు. అబ్రహాం అంటాడట, నేనేం చేయగలను అంటాడు. నేను ఒక్కడిని ఏం చేయగలను?
దేవా నిన్నైతే నేను అనుసరిస్తాను, నువ్వేంటో నాకు అర్థమైంది, నేను ఏం చేయగలనంటే దేవుడు అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు 10,100 గును, అంటే 100,000 గును. అంటే అర్థం ఏంటంటే అన్లిమిటెడ్. భూమి మీద ఆ ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అంతమందిగాను, తర్వాత ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని నక్షత్రాలుగా నువ్వు ఒంటరి వానివి అంతమందిని చేస్తాను అన్నాడు. ఆమేన్. అర్థమవుతుంది కదా? వాళ్ళందరూ ఎవరు? అబ్రహాము సంతానం. అంటే ఊరికే ఈ భూమి మీద ఉన్న అనేక మంది సంతానాలు, జనాంగాలు ఉండొచ్చు కాక వాళ్ళు వేరు, ఈ అబ్రహాము సంతానం వేరు. వీరు ఎలాంటి వారంటే దేవుని పిల్లలై ఉండేవారు, దేవునికి పుత్రులుగా దేవుని పిల్లలుగా ఉండేవారు. ఇలాంటి రాజ్యము దేవుని యొక్క కట్టడలు అనుసరించాలి. చూడండి ఒకసారి, మనము దేవుని కట్టడలు అనుసరించడం అంటే ఓన్లీ ఆత్మీయంగా రోజుకు 1 గంట సేపు ప్రార్థన చేయడం, 1 గంట సేపు వాక్యం చదువుకోవడం, వాక్యం వినడం, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, సువార్త చేయడం, దీన్నే భక్తి అనుకుంటే చాలా పొరపాటు పడుతున్నా. గమనించండి ఒకసారి, దేవుని యొక్క గుణాతిశయాలని భూమి మీద ప్రచురించడానికి దేవుడు మనకి లైఫ్ స్టైల్ ఇచ్చాడు. దేవుడు నీకు ఒక బాడీ ఇచ్చాడు, దేవుడు నీకు ఒక శరీరం ఇచ్చాడు. ఆ శరీరాన్ని నువ్వు ఎలా అనుసరిస్తున్నావు, శరీరంలో ఏమేం చేస్తున్నావు, ఆ శరీరంతో ఏం చేస్తున్నావు అనడానికి దేవుడు నీకు కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఆ కట్టడలన్నీ నీ శరీరంలో నీ శరీరాన్ని నువ్వు ఎలా వాడాలో తెలియజేసే నియమాలు. దాంతోపాటు దేవుడు ఫుడ్ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఆహారాన్ని ఎలా తింటున్నాం, ఏం తింటున్నాం, ఏది తినాలి ఏది తినకూడదు అని ఉంది చూసారా? సో ఆ ఏది తినాలి ఏది తినకూడదు అనేది దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క చిత్తం. అది అయితే విషయం ఏంటంటే ఆ దేవుని యొక్క చిత్త ప్రకారం ఏది తినాలి ఏది తినకూడదు, ఎలా తినాలి ఎలా తినకూడదు, ఏ సమయంలో తినాలి, ప్రతి దానికి నియమం ఉంది. ఆహార నియమాలు అంటే ఆహార నియమాలు చక్కగా అనుసరించడం ద్వారా ఏం చేస్తున్నాం, మనం దేవుని అదృశ్య దేవుని యొక్క ఆయన లక్షణాలని మనం ఏం చేస్తున్నాం, ప్రచురిస్తున్నాం, రిఫ్లెక్ట్ చేస్తున్నాం. అలాగే ఆ తర్వాత దేవుడు మనకు కొన్ని ఉద్యోగాలు, వ్యాపకాలు ఇచ్చాడు. సో మనకు బాధ్యతగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాల్ని కానివ్వండి, వ్యాపారాలు కానీ ఎలా చూస్తున్నాం, మన పైన పనిచేసే వాళ్ళకి లోబడే విధానం ఎలా ఉంది, మన కింద పనిచేసే వాళ్ళ మీద అధికారం వాళ్ళని లీడ్ చేసే విధానం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో దైవిక నియమాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే అదృశ్యుడైనటువంటి దేవుని గుణాతిశయాలు ప్రచురించడానికి అవన్నీ ఉన్నాయి. అయితే గమనించండి ఒకసారి, అలాంటి దేవుని యొక్క ఒక వ్యక్తిని ఒక కుటుంబంగా మార్చాడు. కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబంలో సంబంధాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా దేవుని గుణాతిశయాలు ప్రచురించబడతాయి, రిఫ్లెక్ట్ చేయబడతాయి. తర్వాత చూడండి ఒకసారి రిఫ్లెక్షన్. దాని తర్వాత కుటుంబంతో పాటు ఒక వ్యక్తిని కుటుంబంగా మార్చాడు, కుటుంబాన్ని ఒక రాజ్యంగా మార్చి ఆ రాజ్యానికి ఇప్పుడు ఒక ల్యాండ్ ఇవ్వబోతున్నాడు దేవుడు. ఓకే, ఒక వ్యక్తిని కుటుంబంగా మార్చి కుటుంబాన్ని రాజ్యంగా మార్చి ఆ రాజ్యానికి ఇప్పుడు ఒక ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకు ఇవ్వబోతున్నాడు? అది ఇవ్వడం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ డెస్టినేషన్. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం డెస్టినేషన్ కాదు. కానీ ఆ ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా జీవించబోతున్నాం అంటే గమనించండి ఒకసారి, దేవుని యొక్క డెస్టినేషన్ అనగా దేవుడు తన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే సకల వంశాలు, చెదరిపోయినటువంటి వారు, దూరమైన వారు, తొలగిపోయిన వారు, దేవుణ్ణి విడిచిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అనిపించాలి. ఇలా అనిపించగలిగిన ఆ దేవుని గుణాతిశయాలను ప్రచురించడం కోసం ఒక వ్యక్తికి శరీరం ఇవ్వబడింది, ఒక వ్యక్తికి కొంత ఆహార పదార్థాలు ఇవ్వబడ్డాయి, ఒక వ్యక్తికి కొన్ని వస్త్రాలు ఇవ్వబడ్డాయి, ఒక వ్యక్తికి కొంత స్వాస్థ్యం ఇవ్వబడింది, ఒక వ్యక్తికి ఒక కుటుంబం ఇవ్వబడింది, ఒక వ్యక్తికి ఒక భార్య పిల్లలు ఇవ్వబడ్డారు. అలాగే అదే వ్యక్తికి ఇంకొక ఏమంటామంటే ఉద్యోగము, వ్యాపారము, వృత్తి, తలాంతులు ఇవన్నీ ఇవ్వబడ్డాయి, లావాదేవీలు ఇవ్వబడ్డాయి, తర్వాత కనెక్షన్స్, రిలేషన్స్ ఇవ్వబడ్డాయి. ఇవన్నిట్లో ఒక సమాజము, రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యంకు ఇప్పుడు ఒక ల్యాండ్ ఇవ్వబోతున్నాడు. ఆ ల్యాండ్ ఇచ్చే ముందు దేవుడు లాస్ట్లో మాట్లాడుతున్న మాటలు, ఈ ల్యాండ్ దాకా తీసుకెళ్లే పని ఎవరిది? ఓకే, ల్యాండ్లోకి తీసుకెళ్లే పని యెహోషువ పని. ల్యాండ్ దాకా అక్కడ దాకా తీసుకెళ్ళిన వాడు ఎవరు? మోషే యెహోషువ మీరిద్దరు రండి అని పిలిచాడు. దేవుడు ఎవరని పిలిచాడు? మోషే యెహోషువ ఇద్దరు రండి అని పిలిచి వాళ్ళిద్దరికి చెప్తున్న మాట గమనించండి ఒకసారి. వాళ్ళిద్దరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మోషే, ఇక నీ మిషన్ అయిపోయింది, యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, యు ఆర్ గుడ్ అని చెప్పేసి ఇక ఆయన్ని ముగించాలి. ఆయనకి ఫేర్వెల్ ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, ఎవరికి? మోషే. ఓకే, ఎలా ఫేర్వెల్ ఇస్తున్నాడు? ఇదిగో నీవు పితరులతో కూడా నిద్రించబోచున్నావు. అయితే ఫైనల్గా ఇంకొక పని చేసేసి నీ మిషన్ కంప్లీట్ చేసే లాస్ట్ పని ఉంది ఒకటి.
లాస్ట్ పని ఏంటో తెలుసా? పని ఏం పని? ఏం చేయాలి ఆయన లాస్ట్కి? గట్టిగా పాట, ఒక పాట రాయాలి. ఏం రాయాలి? ఒక పాట రాసి ఏం చేయాలి? మళ్ళీ ఇశ్రాయేలుకి కంఠస్థం చేయించాలి. అనండి ఒకసారి. ఇది లాస్ట్ ఫైనల్ అనమాట. ఇక దీంతో నీ పని అయిపోద్ది, నీ మిషన్ అయిపోద్ది. సో పాయింట్ ఏంటంటే ఏంటి ఆ పాట? ఎందుకు అసలు ఆ పాట రాయించాల్సిన అవసరం ఏంటి? అక్కడే మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు చదువుదాం ఒకసారి. కంటిన్యూ. 31వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నా. మరియు యెహోవా, చూడుము, నీ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంన తాము చేరి వారి నడుమనుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోదురు. దేవుడు ఎప్పుడైతే విడిచిపోతాడో, దేవుడు ఎప్పుడైతే చెయ్యి విడిచి తోడు వదిలేస్తాడో, తర్వాత దేవుడు విరోధి అవుతాడో, ఆ తర్వాత క్షీణించిపోతారు. వారు ఏమవుతారు? క్షీణించిపోతారు. తర్వాత ఏమని వస్తుందమ్మా? విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తిస్తాయి. ప్రాప్తించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రాప్తించడం అంటే ఎలిజిబిలిటీ, అది పొందుకోవడం అనమాట, సాధించుకోవడం. సో వీటికి ఎలిజిబుల్ అయిపోయారు వాళ్ళు. దేనికి? దేవుడు విడిచిపోయాడు. 2 తర్వాత ఏమనుంది ఇక్కడ? దేవుడు విడిచిపోవడం, దేవుడు విరోధి అవడం. తర్వాత ఏమని వస్తుంది? క్షీణించిపోవడం, విస్తారమైనటువంటి కీడులు, ఆపదలు కలగడం. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఇవి కలుగుతుంటాయట. ఇలా కలిగినప్పుడు తర్వాత కంటిన్యూ అమ్మా. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించును అనుకొందురు. అప్పుడు దేవుడు తోడు లేనందుకు కదా మాకు ఈ కీడులు ప్రాప్తించను అనుకుంటారట. తర్వాత కంటిన్యూ. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధినవుతాను. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి. అయితే దానికి సొల్యూషన్ ఒకటి కావాలి. ఓకే, బాగా వినండి ఒకసారి. మోషే, నువ్వు ఇప్పటిదాకా నడిపించావు, ఇప్పటిదాకా క్రమపరిచావు, ఎలాంటి వాళ్ళని ఎలాగో తయారు చేసావు. 40 రోజులు 40 సంవత్సరాలు ట్రైన్ చేసావు వాళ్ళందరినీ. చాలా బాగుంది, మంచి ట్రైనింగ్ ఇచ్చావు, అంతా బాగుంది. కానీ ఇక ఏంటంటే నువ్వు నిద్రించబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టి నిద్రపోతావో అనగా మరణిస్తావో, ఇక వీరందరూ ఇప్పటిదాకా నడిచిన మార్గాన్ని విడిచిపెడతారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు గమనించండి ఒకసారి. అలాగా వెళ్ళిపోయే అప్పుడు వారికి విస్తారమైన కీళ్లు సంభవిస్తాయి, క్షీణించిపోతారు. తర్వాత ఆపదలు కలుగుతాయి. ఈ ఆపదలు ఓకే, ఇక్కడ నేను మాట్లాడేది ఎవరెవరి గురించి అంటే, ఇప్పుడు మీరు ఏమన్నా సరే, మీరు ఏదన్నా ఇది నాకు చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది అనిపిస్తే, నాకు సమస్యలో ఉన్నానని మీకు అనిపిస్తే, దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ. ఈ వర్తమానం మీకోసమే. ఓకే, చాలా జాగ్రత్తగా. ఇది ఎవరి గురించో మాట్లాడుకోవట్లేదు, మనల్ని మనం చూసుకుంటున్నాం ఇందులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమవుతుందని మాట్లాడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బందులైనా, కొంతమంది రోగాలతో ఉండొచ్చు, కొంతమంది అప్పులతో ఉండొచ్చు, కొంతమంది ఇంకో సమస్యలు ఉండొచ్చు, కొంతమంది రిలేషనల్ ఇష్యూస్ కానీ, సమస్యలు కానీ, ఏదో ఒక సమస్యలో ఉంటాం మనం. ఆ సమస్య నుంచి మనం బయటికి రావడం వల్ల ఎలా బయటికి రావాలో, ఎందుకు రావాలో ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఓకే, దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. చాలా జాగ్రత్తగా రండి ఒకసారి. సో మాకు సంబంధం లేదు అనుకుంటే మీది కాదు, వదిలేయండి. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడ విస్తారమైన కీడులు, ఆపదలు కలిగినప్పుడు దేవుడు మాకు తోడు లేనందుకే కదా ఇవన్నీ కలిగాయి అనుకుంటారట. అయితే అప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఇదిగో మోషే ఒక పాట రాపించు. ఏం చేయాలి? ఒక పాట రాసి ఇశ్రాయేలుని ఏం చేయాలి? కంఠస్థం చేయించాలి. అన్నట్టు ఒకసారి మాట. 43 వచనాల పాట ఇది. ఓకే, ఎన్ని వచనాలు? 32వ అధ్యాయం మొదటి నుంచి 43 వచనాల పాట ఉంది. ఈ పాటని ఒక పేరు ఉంటుంది. ఈ పాటకి ఏం పేరు తెలుసా? మోషే కీర్తన. అనండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో రాసి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మన అందరం ఈ పాట నేర్చుకొని ఉంటామంట. అప్పటికి ప్రకటన గ్రంథంలో అనగా ప్రభువైన యేసుక్రీస్తు రాకడికి ముందు ఈ కీర్తన మనం ఏం చేస్తామంట?
మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన 2 కీర్తనలు నేర్చుకొని ఉంటాం అనండి ఒకసారి. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. అంటే ఈ మోషే కీర్తన నేర్చుకొని ఉండడం అంటే అర్థం ఏంటి? ఇది పాడడం అందరికీ రాదట, ఇది వాడడం అందరికీ రాదు. అంటే అర్థం ఏంటంటే పాట అంటే ఒక రాగం కాదు. పాట పాడడం నాకు రాదు అనే రాగం గురించి మాట్లాడలేదు, ఈ సాహిత్యాన్ని పలకడం గురించి నేను మాట్లాడలేదు. కానీ ఆ మాటల యొక్క ఉద్దేశం, ఈ పాట ఇశ్రాయేలులకి జ్ఞాపకార్థంగా ఉంటుందట. అది పదే పదే వాళ్ళకి రిమైండ్ చేస్తుంటుందట, ఏం జరగబోతోంది, ఎలా విడిచిపోతారు, ఏం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా పడిపోతాం, ఎలాగ నిలబడతాం, మళ్ళీ తిరిగి నిలబడడానికి సహాయం చేయడానికి ఈ కీర్తనే ఉపయోగపడుతుందట. ఏంటి ఆ కీర్తన అంత స్పెషల్? సో ఆ కీర్తన అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఓన్లీ 4 వచనాలు మాట్లాడుకుందాం. ఓన్లీ 4 వర్సెస్ మాట్లాడుకునేసరికి మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. చదువుదాం ఒకసారి, చూడండి ఒకసారి. ఈ కీర్తన ల్యాండ్లోకి వెళ్ళకముందే, ఎప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశం అనే ఒక దేశంలోకి వెళ్ళకముందే ఆ దేశంలో ఉండే పంటని, భూమిని ఎలా దున్నాలి, ఎలా విత్తాలి, ఎలా కోయాలి, ఎలా ప్రథమ ఫలం ఇవ్వాలి, ఎలాంటి పండ్లు, కూరలు, కాయలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం ఎలా చేయాలి, ప్రతి దానికి నియమాలు ఉన్నాయి. ఆ ల్యాండ్ని నువ్వు ఎలా వాడుతున్నావు. సో ఆ ల్యాండ్లోకి వెళ్ళే లోపు మోషే మరణించక ముందే వీళ్ళకు నేర్పించాలి. దీన్ని ఏమంటామంటే ఒక గొప్ప తెగులు వస్తుంది అనుకుందాం, లేకపోతే కరోనా వస్తుందని తెలిసింది, ఓకే వస్తుంది అని తెలిసింది, లేకపోతే వస్తూ ఉంది, కనపడతా ఉంది. అప్పుడు ఏం చేస్తాం మనందరం కలిసి? ముందే పోయి వ్యాక్సినేషన్, వచ్చినా రాకపోయినా వ్యాక్సిన్ తీసుకోవాలిగా. ఈ పాట ఆ వ్యాక్సిన్ లాంటిది అన్నమాట. అర్థమైంది కదా? అంటే ఆ దేశంలోకి వెళ్ళకముందే, రోగం రాకముందే ముందే వ్యాక్సినేషన్ పంపిస్తున్నాడు. ఓకే, ఈ పాట ఏమంటాం మనం దీన్ని ఇప్పుడు? వ్యాక్సినేషన్. ఓకే, వ్యాక్సిన్ అన్నమాట. ఈ పాటలో ఉన్న వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది చూడండి ఒకసారి. అంటే సమస్యని ముందే దేవుడు చెప్పి, ఇంకోటి తెలుసా, ఆ వ్యాక్సినేషన్ ఎప్పుడు అదే దినమందు వ్యాక్సినేషన్ జరిగిందట. ఏమంట వస్తుంది అక్కడ? చదవండి ఒకసారి. 22వ వచనం, 31:22. విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యము పలుకును, అది మరువబడక వారి సంతానపు వారి నోట ఉండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి ఈ మాట చదువు, మొదటి 4 వచనాలు కీర్తన చదువుదాం ఒకసారి. 32వ కీర్తన 4వ వచనాలు. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. 32వ కీర్తన. ఆయన చర్యలన్నయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. 5వ వచనం, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్రవంశము. చాలు, ఒక్కసారి ఈ 4 వచనాలు మాట్లాడుకుందాం. మొదటి వచనం ఏమనుందండి అక్కడ? చెప్పాలి ఒకసారి. ఈ కీర్తన జస్ట్ కీర్తన కాదు, ఈ కీర్తన ఒక వ్యాక్సిన్ లాంటిది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్న ఆపద నుంచి నిన్ను తప్పిస్తుంది. ఇది నువ్వున్న ఇబ్బంది నుంచి నిన్ను తప్పించే కీర్తన ఇది. ఈ కీర్తన ప్రతి ఇశ్రాయేలునికి కంఠస్థంగా వచ్చి ఉంటుంది. ఏమండి, అర్థమవుతుంది కదా అందరికీ? చిన్నపిల్లలకి జనగణమన వచ్చు, వందే మాత్రం వచ్చు, అలాగే ఇశ్రాయేల్ అనే వారికి ఈ పాట వచ్చు. అర్థమైతే కదా? చూడండి ఒకసారి. దీన్ని ఏం కీర్తన అంటాం? మోషే కీర్తన అనండి ఒకసారి మాట. ఓకే, దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే షిరాత్ హా అజీను అనండి ఒకసారి. అంటే షిరాత్ అంటే గీతం, పాట అని అర్థం. హా అజీను అంటే చెవిబెట్టి విను, చెవినివ్వు అని అన్నమాట. చెవినివ్వడం అని అర్థం. హా అజీను అంటే గివ్ ఇయర్,
గివ్ ఇయర్, నీ చెవినివ్వు అని చెప్పడం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఆకాశ మండలమా చెవి యొగ్గుము, నేను మాట్లాడతాను. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఓకే చాలు, ఈ 2 మాటలు ముందు మాట్లాడుకుందాం. 1వ వచనం, 2వ వచనం, 3, 4 వచనాలు. 1వ వచనం దేని గురించి మాట్లాడుతుందంటే ఆకాశ మండలము అని రాస్తుంది. యాక్చువల్గా ఇంగ్లీష్లో హెవెన్స్ అని చూస్తాం. ఓకే, బైబిల్లో మనకి ఆకాశం అని తెలుగులో ఉన్నంత మాత్రాన ఇది మనకు కనపడే ఫెర్మమెంట్ లేకపోతే ఈ బయట కనపడే స్కై కాదు, హెవెన్స్ అని అర్థం. పరలోకములు లేకపోతే మన భాషలో ఆకాశములు అని రాయబడుతుంది. షమాయిం అంటారు హీబ్రూ భాషలో. సో ఈ ఆకాశ మండలమా భూమండలమా ఈ రెండింటిని పిలుస్తున్నాడు. చెవి నొగ్గి నా మాట విను అని చెప్తున్నాడు. ఓకే, ఎవరు చెప్పాలి ఈ మాట ఇప్పుడు? పాడాల్సింది ఎవరిది? కొంచెం గట్టిగా ఎవరు చెప్పాలి? ఎవరు పాడాలి ఈ పాట? ఇశ్రాయేలు పాడాలి. సో ఇశ్రాయేలు పాడుతున్నారంటే అర్థమైంది. ఎవరు పాడుతున్నారు అది మాట? ఆ మాట ఎవరు చెప్తున్నారు? వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. ఎవరికి చెప్తున్నారు అంటే ప్రతి ఇశ్రాయేలుడు పాడుతున్నాడు అంటే, లేకపోతే నువ్వు నేను పాడుతున్నామంటే మనం ఏం చెప్తున్నాం? ఆకాశ మండలమా నా మాట విను, నేను మాట్లాడుతున్నాను. ఓ భూమి నా మాట విను అని మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళిద్దరిని పిలుస్తున్నారు? ఆకాశ మండలాన్ని భూమిని ఎందుకు పిలుస్తున్నాం? చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఈ ఇద్దరిని సాక్షులు అంటాం. ఏమంటాం వీటిని? గట్టిగా అనండి ఒకసారి మాట. సాక్ష్యం ఇచ్చే సాక్షులు, విట్నెస్ చేస్తారు వీళ్ళు. ఓకే, వీళ్ళిద్దరు ఎవరంటే ఎవరో కాదు, ఈ ఇద్దరు మానవుడు అనగా మానవుడు ఎర్త్లీ ఎలిమెంట్ అండ్ గాడ్లీ ఎలిమెంట్, డివైన్ ఎలిమెంట్, హెవెన్లీ ఎలిమెంట్, రెండిటి యొక్క కాంబినేషన్. అంటే నీ యొక్క శరీరము భూమి నుండి తీయబడింది. నీలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, నీ శ్వాస ఏదైతే ఉందో, నీవు ఊపిరి పీల్చుకొని వదలడం అనేది ఏదైతే ఉందో, అది దేవుని యొక్క నిశ్వాస నుంచి నీకు కలిగింది. అనగా పరలోకపు అనగా హెవెన్లీ ఎలిమెంట్ అండ్ ఎర్త్లీ ఎలిమెంట్, ఈ రెండు కలిపి మనం తయారయ్యాం. దేవుడు నేల మంటిని నిర్మించి నరుని రూపమును నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ, జీవించు ప్రాణి లేదా లివింగ్ సోల్ అయ్యాడట. ఆ లివింగ్ సోల్ అయినటువంటి మనము ఒకటి దేవుని యొక్క దైవికమైనటువంటి హెవెన్లీ పార్ట్ అయి ఉన్నాం, అట్ ద సేమ్ టైం ఎర్త్లీ పార్ట్ అయి ఉన్నాం. వీళ్ళిద్దరూ మన మీద సాక్ష్యం చెప్తారు. నిన్ను ఎవరు చూసినా చూడకపోయినా వీళ్ళిద్దరు రోజు చూస్తుంటారు. నిన్ను రోజు ఎవరు చూసినా చూడకపోయినా వీళ్ళిద్దరు రోజు చూస్తుంటారు. వీళ్ళిద్దరిని ఏమంటాం మనం? సాక్షులు అంటాం. వినండి ఒకసారి, మీకు ఒక మాట చెప్తాను. ఇక భూమి మీద జలప్రళయం రావడానికి ముందు ఏం రాస్తుందంటే, భూమి మీద నరుల చెడుతనం విస్తరించింది దేవుని దృష్టికి. అంటే దేవుని దృష్టికి అది తీసుకెళ్ళబడిందంటే ఎవరో కంప్లైంట్ చేశారు. ఓకే, అర్థమైంది కదా. భూమి మీద నరుల చెడుతనం విస్తరించింది అనే సంగతిని దేవునికి ఎవరో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ని నిరూపించడం కోసం ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు ఏదన్నా తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? ఇద్దరు సాక్ష్యం చెప్పాలి. మినిమం ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యం చెప్తేనే దేవుడు న్యాయవంతుడు. గమనించండి ఒకసారి. ఓకే, అంటే భూమి మీద నరుల చెడుతనం విస్తరించిందని కంప్లైంట్ చేసిన వాడు ఎవడై ఉండాలి? కంప్లైంట్ చేసేవాళ్ళని ఏమంటాం? బైబిల్లో చెప్పండి. అపవాది అంటే సాతాన్ అంటే అర్థం ఏంటి? సాతాన్ అనేది పేరు కాదు. సాతాన్ అంటే పొజిషన్. ఆ సీట్లో ఎవడు కూర్చున్నా అని పేరు సాతానే. ఓకే, సాతాన్ అంటే అర్థమైంది అపవాదు వేసేవాడు, అక్యూజర్ అని అర్థం. అక్యూజర్ అంటే నింద వేసి నీ మీద కంప్లైంట్ చేసేవాడు అన్నమాట. ఎవరికి కంప్లైంట్ చేస్తున్నాడు? దేవునికి కంప్లైంట్ చేస్తున్నాడు. కంప్లైంట్ చేయడానికి వాడి దగ్గర ఉన్న సెక్షన్స్ ఎక్కడ దొరుకుతాయి? వాడికి ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఏ సెక్షన్ ప్రకారం కంప్లైంట్ చేయాలో ఎలా తెలుస్తుంది వాడికి? ఈ బైబిల్ నుంచి తీసుకెళ్ళి చెప్తాడు. సో వాడు పెట్టినటువంటి ఆ కంప్లైంట్కి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? భూమి, ఆకాశం. సో ఇప్పుడు ఆ ఇశ్రాయేలు పడిపోకముందే
చెదిరిపోకముందే ఈవెన్ ఈరోజు నువ్వు నేను ఆత్మీయంగా నిలబడడం కోసం మన స్పిరిచువల్ ప్రాక్టీస్ కోసం ఒక పాటని దేవుడు నేర్పిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఈ పాట ఇప్పటికీ ఈ పాట పాడుతుంటే చాలు, ఈ పాట చదువుతుంటే చాలు, మనం ఊరికే చదవడం అక్షరాలు చదవడం కాదు కానీ దాన్ని అనుభవించడం అన్నమాట. ఏమంటున్నాం? రోజు పొద్దున్నే లేచి ఆకాశమా ఆకాశమా నా మాట విను, భూమి నా మాట విను అని చెప్తున్నాం. అంటే ఆ సాక్షులను ఏమంటున్నామంటే నా మీద కంప్లైంట్ రాకుండా చూడడం కోసం నీకు ఈరోజు ఏ కంప్లైంట్ రాకుండా నేను ఉన్నాను అని చెప్పడం. ఓకే, ఏ కంప్లైంట్ రాకుండా దేవుని నిబంధనలో దేవుని నియమ నిబంధనలో కొనసాగుతున్నాను అని చెప్పడం అన్నమాట. ఈ భూమి మీద నీ గురించి ఎవరో కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే చూడండి, ఒకసారి అనాథల్ని బాధ పెట్టామనుకుందాం, వారి మొర దేవుని దగ్గరికి కంప్లైంట్ లాగా వెళ్తుంది. ఓకే, అలాగే దానికి ఎవరు సాక్ష్యం ఇస్తారు? భూమి ఆకాశం సాక్ష్యం ఇస్తాయి. అందరి సాక్షుల కన్నా ఈ ఇద్దరు సాక్ష్యం స్థిరమైన సాక్ష్యం. భూమి ఆకాశములు గతించును కానీ దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు గతించవట. అంటే అర్థం ఏంటి? ఆ ఇద్దరు సాక్షులు అంత నిత్యులు అన్నమాట. ఎవరిద్దరు? కొంచెం గట్టిగా మాట్లాడారు. ఓకే, అంటే దేవుని వాక్యం ఉన్నంత కాలము అనగా ఈ భూమి ఆకాశాలు ఉంటాయన్నమాట. భూమి ఆకాశాలు ఒకవేళ గతించునేమో కానీ దేవుని వాక్యం మాత్రం. అయితే ఈ దేవుని వాక్య ప్రకారం జీవించడం కోసం నేను జీవిస్తాను అని మన నిశ్చయతను తెలియజేయడం కోసం ఈ పాట పాడుతున్నా. ఈ పాటను నేర్చుకుంటున్నాం, కంఠస్థం చేసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం అనుభవపూర్వకంగా. ఎస్, ఐ హ్యావ్ అ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్. అనగా నాకు ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో నేను ఇంక్రిమెంట్ తీసుకోవడానికి, ప్రమోషన్ పొందడానికి, ఇంకా లెవెల్కి వెళ్ళడానికి, ఇంకేదో చేయడానికి కాదు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం కోసం, దేవుని యొక్క గుణాత్యాలు ప్రచురించడం కోసం నాకు ఉద్యోగం ఇవ్వబడింది, వ్యాపారం ఇవ్వబడింది, కుటుంబం ఇవ్వబడింది. సో ఈ పర్పస్లో నేను ఉన్నాను అని చెప్పడం కోసం భూమిని ఆకాశాన్ని పిలుస్తున్నా, మీరు నాకు సాక్షులుగా ఉండండి అని. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? భూమి ఆకాశాలను ఇద్దరిని కూడా పిలుస్తూ ఉన్నాం. సో మొదటి వచనం ఇద్దరు సాక్షులతో మాట్లాడుతున్నాం. ఇదిగో భూమి ఆలకించుము, ఆకాశ మండలము ఆలకించుము, నేను మాట్లాడతాను. ఇది మొదటి వచనం. రెండవ వచనం చదవండి ఒకసారి. రెండవ వచనం, నా ఉపదేశం అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. నా ఉపదేశం. ఎవరి ఉపదేశం? ఎవరైతే పాడుతున్నారో ఆ వ్యక్తి ఉపదేశం. తర్వాత నా ఉపదేశము ఎలా ఉందట? వాన వలె ఉందట. వర్షం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఆకాశం నుండి భూమి మీదకి వస్తుంది. తర్వాత నా వాక్యము మంచు వలె ఉంది, లేత గడ్డి మీద కురియు పడు చినుకుల వలెను, చినుకుల్లాగా ఉంది. తర్వాత పచ్చిక మీద కురియు వర్షం వలె ఉన్నది. ఇది దేని గురించి అంటే దేవుని వాక్యం గురించి. దేవుని వాక్యం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. మొదటిదేమో నేను సృష్టించబడ్డాను, నేను జీవిస్తున్నాను, నా జీవంలో ఇదిగో నాకు సాక్ష్యం ఇవ్వడానికి 2 సాక్ష్యాలు ఉన్నాయి, ఇవి నా పక్షంగా నిలబడ్డాయి, వాటిని నా పక్షంగా ఉంచుకునే విధంగా నేను ఉండాలి. ఓకే, మీరు అనొచ్చు అంటే భూమి మాట్లాడుతుందా, ఆకాశం మాట్లాడతా, ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ మాట్లాడతాయా, వాటిల్లో సోల్ ఉంటుందా? వాటిల్లో సోల్ ఉంటుందని నేను చెప్పట్లేదు, కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించట్లేదు మనం. ఓకే, ఒక రాయిలో సోల్ ఉంటుంది, ఓ చెట్టులో సోల్ ఉంటుంది అని నేనేం చెప్పట్లేదు. గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు స్తుతించకపోతే, మీరు నోరు తెరిచి స్తుతించకపోతే ఏమవుతట? ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తాయట. అంటే రాళ్ళు నిజంగా మాట్లాడతాయని కాదు, అంటే వాళ్ళు స్తుతించకపోవడం మేము చూసామని చెప్తాయట. అవి వాటి యొక్క ప్రజెన్స్ చెప్తాయట. సో వాళ్ళు స్తుతించకపోవడం మేము చూసాము అని అవి సాక్ష్యం ఇస్తాయి. అయితే నా పాయింట్ ఏంటంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ మాట్లాడతాయి అంటే నిజంగా మాట్లాడవు కానీ అవి సాక్ష్యం ఇస్తాయి. అవి తమ యొక్క ఉనికి ద్వారా సాక్ష్యం ఇస్తాయి, తమ ఎగ్జిస్టెన్స్ ద్వారా సాక్ష్యం ఇస్తాయని చెప్పబడతా ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇవి 2 చెప్పిన తర్వాత ఇప్పుడు వాక్యం దగ్గరికి వస్తున్నాడు. వాక్యం ఈసారి దేవుని ఉపదేశాన్ని మనం ఎలా తీసుకోవాలి? మన ఉపదేశం అనగా దేవుని ఉపదేశం నాలోకి తీసుకున్న తర్వాత అదేమవుతుందంటే అది నా ఉపదేశంగా మారుతుంది. ఓకే, దేవుని ఉపదేశం నాలోనికి వచ్చి అది నా ఉపదేశం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనము ఒక వర్తమానం ఇస్తున్నాం, మెసేజ్ ఇస్తున్నాం. మన లైఫ్ ద్వారా మాట్లాడకుండా మాట్లాడుతున్నాం, ప్రవర్తన ద్వారా మాట్లాడుతున్నాం, సంభాషణ ద్వారా మాట్లాడుతున్నాం, మన నడవడిక ద్వారా మాట్లాడుతున్నాం, మన నడక, మన జీవన విధానం ద్వారా, లైఫ్ స్టైల్ ద్వారా కూడా మాట్లాడుతూనే ఉన్నాం. మన మాటలు బయటికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు నోరు తెరిచి చెప్పకపోయినా అనేక విషయాలు బయలుపరచబడుతున్నాయి. ఆమేన్. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో అవన్నీ కూడా చూడబడుతున్నాయి, గమనించబడుతున్నాయి, అవన్నీ కూడా ప్రకటనలు చేయబడుతున్నాయి. అయితే చూడండి ఒకసారి. యెహోవా ధర్మశాస్త్రమునందు
దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు. యాక్చువల్గా 2 ధర్మశాస్త్రాలు ఇందులో ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా? ఎన్ని ధర్మశాస్త్రాలు? 2 దేవుని వాక్యం విన్నాం, అది దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రం మనలోనికి వచ్చింది. అది మనలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ వాక్యం చేత ఆవరించబడి ఉండాలి. ఓకే, వర్షము భూమి మీద పడింది, లేత గడ్డి మీద ఏం పడిందట? వర్షం కురిసిందట, మంచు కురిసిందట. అయితే ఆ లేత గడ్డి మీద వర్షం పడితే ఏమవుద్ది? ఎలా ఉంటుంది అది? చినుకులు పడితే, వర్షం పడితే ఎలా ఉంటుంది అది? రిఫ్రెష్గా ఉంటుంది కదా. అది దాని గ్రీనరీ పెరుగుతుంది, అది పచ్చగా ఉంటుంది, తర్వాత అది ఫ్రెష్గా ఉంటుంది. సో ఆ ఫ్రెష్నెస్కి కారణం పడిన వర్షం, పడిన మంచు. అయితే చూడండి ఒకసారి, అది దాంట్లో నీళ్ళు ఉన్నాయి అని చెప్పదు అది. కానీ ఎప్పుడైతే నువ్వు దాని మీద కాలు పెడతావో ఏమవుతుంది? నీ కాలు దాని తడి చేత నింపబడతాం కదా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో అలాగా దేవుని వాక్యం చేత గడ్డి, ఆ గడ్డి దేని గురించి మాట్లాడుతుందంటే మన గురించి మాట్లాడుతుంది. అంటే నరుని ఆయువు గడ్డిని పోలి ఉన్నది అని ఉంటుంది కదా. ఈ గడ్డి ఆకాశపు మంచు చేత, దేవుని నుంచి వచ్చే, పైనుండి వచ్చే ఉపదేశం చేత నింపబడి మనము ఆక్యుపై అయి ఉంటే, ఆ వాక్యం చేత, నీటి చేత, ఆ వర్షం చేత, చినుకుల చేత, మంచు చేత ఆవరించబడి ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని తాకినప్పుడు మన నుంచి బయటకు వచ్చేది ఏం రావాలి? మన ఫ్రెష్నెస్ అనేది తెలియజేస్తాం. ఆకు వాడక, ఓకే చూడండి ఒకసారి, నరుని ఆయువు గడ్డిని పోలి ఉన్నది. అది ఈరోజు ఉండి సాయంకాలానికి వాడిపోయి ఎండిపోయి గడ్డి ఎండును, పువ్వు రాలును, తర్వాత ఆ గడ్డి అగ్నికే పనికి వస్తుంది, అగ్నిలో వేయబడుతుంది. అంటే అదే వర్షం పడుతుంది అనుకోండి, ఆ పచ్చిక ఎలా ఉంటుంది? వర్షము కంటిన్యూస్గా ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? అయితే నా పాయింట్ ఏంటంటే, ఆ వర్షము 2వ వచనం దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతుంది. దేవుని ధర్మశాస్త్ర గ్రంథం మనలోనికి వచ్చింది, మనం ఆక్యుపై అనగా ఎన్గ్రాస్ అనగా దాని చేత నింపబడి ఉన్నాం, దాంట్లో పూర్తిగా ఆవరించబడి ఉన్నాం. ఆవరించబడి ఉన్నటువంటి మనము ఎవరైనా వచ్చి మన దగ్గర మనల్ని టచ్ చేసినప్పుడు, మనల్ని ముట్టుకున్నప్పుడు ఆ వాక్యం బయటకు వస్తుంది. ఓకే, అయితే చూడండి ఒకసారి, ఇప్పుడు నా ఉపదేశం మాట్లాడుతుంది. ఓకే, యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందించుచు దానిని ధ్యానించువాడు. అంటే నీలోనికి వచ్చిన ధర్మశాస్త్రం, నీవు గ్రహించిన ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు అన్నమాట. మొదటిదేమో పైనుంచి వచ్చింది, రెండోదేమో నీ లోపల ఉన్నటువంటి నువ్వు ఆల్రెడీ విన్నటువంటి ధర్మశాస్త్రం ఏతుందో దాన్ని ధ్యానించడం గురించి మాట్లాడుతుంది. అయితే ఆ ధ్యానించినటువంటి దాని గురించి నేను ఇప్పుడు నా ఉపదేశం నేను మాట్లాడుతున్నాను. ఆకాశ మండలమా చెవియొగ్గము, భూమండలమా నేను చెప్పేది విను, నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చదవండి ఒకసారి 2వ వచనం. నా ఉపదేశం వానవలను కురియును. అంటే నేను ఆకాశ మండలంతో భూమితో మాట్లాడుతున్నాను, నేను వాక్యం అనుసరిస్తున్నాను, వాక్యమే నాలో నుంచి బయటికి వస్తుంది. నెక్స్ట్ తర్వాత, నా వాక్యం మంచు వలె ఉంది, లేత గడ్డి మీద కురిసే చినుకుల వలె ఉన్నాయి, పచ్చిక మీద కురియు వర్షంలాగా. నేను దేవుని వాక్యం చేత రిఫ్రెష్ అయ్యాను, దేవుని వాక్యం చేత నింపబడ్డాను, దేవుని వాక్యం చేత ఆవరించబడి ఉన్నాను, దేవుని వాక్యం చేత ఆక్యుపై అయి ఉన్నాను. ఇప్పుడు నేను మాట్లాడితే వాక్యమే బయటకు వస్తుంది, అది లేత గడ్డి మీద కురిసే వర్షంలాగా ఉండబోతోంది. అంటే నేను రిఫ్రెష్ అయిన విధానము నాతో పాటు నా చుట్టూ వాళ్ళకు కూడా అదే రిఫ్రెష్మెంట్ నేను అంటిస్తాను. కంటేజియస్. దేవుడు నాలోనికి పంపించిన వాక్యము అది నన్ను ఎలా అంటుకుందో నేను కూడా వాళ్ళకి అంటిస్తాను అని చెప్తున్నాను. అంటే అంత ప్రకారం నేను జీవిస్తున్నాను. ఆకాశ మండలమా చూడు, ఓ భూమి నువ్వు చెవియొగ్గము. సాక్షుల్ని పెట్టుకొని సాక్షుల్ని మనపక్షంగా మాట్లాడుకుంటున్నాం, వాటికి చెప్తున్నాం మేము ఎంత కరెక్ట్గా ఉన్నాము. అంటే వాటితో మాట్లాడే స్థాయి ఆత్మీయ జీవితం ఈ పాట పాడినప్పుడు అంతా గుర్తు చేస్తానమాట. ఎవరితో మాట్లాడుతున్నాం మనం? ఆకాశ మండలమా భూమి, వాటితో మాట్లాడేటప్పుడు ఆ స్థాయి జీవితం మేము జీవిస్తున్నామని చెప్పడం. తర్వాత ఇవి 2 మొదటి మాటలు అయిపోయాయి. మొదటి మాట సాక్షులు, రెండో మాట చెప్పాలి, రెండో మాట దేవుని వాక్యం. మొదటి మాట సాక్షులు, రెండో మాట దేవుని వాక్యం, మూడో మాట ఆయన నామము, దేవుని నామము అనండి ఒకసారి. ఓకే, అబ్రహాము కుటుంబానికి లేకపోతే ఇశ్రాయేలు రాజ్యానికి దేవుని నామం పెట్టబడింది. ఏం పెట్టబడింది?
దేవుని నామం పెట్టబడింది. తర్వాత దేవుని నామం పెట్టబడింది అంటే ఇప్పుడు మనిషి పేరు గొప్పనా, మనిషి మాట గొప్పనా? ఏం పాస్టర్ గారు మీరు ఏదేదో అడుగుతారు మమ్మల్ని. మనిషి పేరు గొప్పనా, మనిషి మాట గొప్పనా? ముందేది గొప్ప? ఫస్ట్ పేరే గొప్ప, నామము గొప్ప. ఆ నామం కలిగినోడు మాట్లాడితే తర్వాత మాటకి విలువ. ఆ మాట ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక స్టేట్మెంట్ రాసి కింద నా పేరు రాయండి, అదే స్టేట్మెంట్ రాసి పెద్ద సెలబ్రిటీ పేరు రాయండి. స్టేట్మెంట్ సేమ్, కంటెంట్ సేమ్. అది ఎప్పుడు వాల్యూ పెరిగింది? పేరు వాల్యూ మారితే కంటెంట్ వాల్యూ మారింది, అంతేనా కదా? ఇది కూడా అంతే. సో నామం గొప్పనా, వాక్యం గొప్పనా అంటే నామమే గొప్ప. దేవుడు ఏం చెప్పాం? మనం ముందే మాట్లాడుకున్నాం, దేవుడు అదృశ్యుడు అని మాట్లాడుకున్నాం. ఏమనుకున్నాం? ఆయన అదృశ్యుడైన దేవుడు. ఈ అదృశ్యుడైన దేవుడు తన నామాన్ని, తన జ్ఞాపకార్థ నామాన్ని ఎవరికి పెట్టాలి అంటే తనని రిఫ్లెక్ట్ చేసే వాళ్ళకి పేరిస్తాం. మనకుండే పెద్ద భయం ఏంటంటే చాలామందికి పనులు అప్పగించాం, చాలామందికి పనులు చెప్పాం. వాళ్ళకి చెప్పడం కంటే మనం చేసుకోవడం మేలు అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? వీళ్ళు వెళ్ళి ఏం రిఫ్లెక్ట్ చేస్తారో, ఏమని రిప్రజెంట్ చేస్తారని భయం. ఒక చిన్న తప్పుడు మాట మాట్లాడారు అనుకోండి, ఎవరన్నట్టు మొత్తం ఎవరైతే పని అప్పగించారో వాళ్ళని రిప్రజెంటేషనే పాడు చేసినట్టు కదా. సో ఒక దేశం పక్షంగా నిలబడ్డామంటే ఆ దేశం మొత్తం మాట్లాడినట్టే. భారతదేశం ఇలా అన్నది అంటాడు. లేకపోతే 11 మంది ఆడతారు గేమ్. ఎంతమంది ఆడతారు? ఆడింది 11 మంది. భారత క్రికెట్ టీం ఓడిపోయిందని రాదు అక్కడ. ఏమని వస్తుంది? భారత్ ఓటమి అనండి ఒకసారి. అదే భారతదేశంలో ఎక్కడో గల్లీలో మేము 11 మంది ఆడి మేము గెలిచాం. మేము గెలిచిన గెలుపు వాల్యూ కాదు. సో ఆ 11 మంది ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు ఆడిన గెలుపే భారత్ గెలుపు. అలాగే దేవుని నామం గొప్పనా, దేవుని వాక్యం గొప్పనా అంటే దేవుని నామం గొప్ప. కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుని నామం కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడట. ఆయన తన నామం కంటే దేవుని వాక్యాన్ని గొప్ప చేశాడట. ఆ గొప్ప చేసినటువంటి దేవుడు తన నామాన్ని ఎక్కడ పెట్టాడంటే ఎవరైతే ఆ వాక్యాన్ని మోస్తున్నారో, ఎవరైతే వాక్యం కలిగి ఉన్నారో, ఎవరైతే ఆ ఉపదేశం చేత ఆవరించబడ్డారో వాళ్ళకి ఆ పేరు పెడుతున్నాడు. ఆయన నామం పెట్టబడ్డాం అనండి ఒకసారి అన్నమాట. ఆయన నామం పెట్టబడిన ప్రజలు, ఆయన నామం పెట్టబడిన కుటుంబము, ఆయన నామం పెట్టబడిన మందిరం. ఓకే, ఒకసారి ఈ మాట చదువు. ఒకసారి 2 Chronicles 20th chapter, 2వ దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొర్రపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి, ఈ పరిశుద్ధ స్థలమును నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలము కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. తెలుగులో మనకి ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడెను కదా అని ఉంది కదా. యాక్చువల్గా హీబ్రూలో అయితే నీ పేరు ఈ మందిరం లోపల ఉంది అని ఉంటుంది. ఏముందండి? కొంచెం గట్టిగా అనాలి. దేవా నీ పేరు ఈ మందిరానికి పెట్టలే, ఇది దేవుని మందిరం కాదు, నీ పేరు ఈ మందిరం లోపల ఉంది. ఎక్కడుంది? దేవుని పేరు మందిరం లోపల ఉందంటే ఎక్కడుంది? ఎక్కడ ఉండొచ్చు? దేవుని పేరు మందిరం లోపల ఎక్కడ ఉండొచ్చు? పర్లేదు, తెలిసింది చెప్పండి.
స్టేజ్. మందిరంలో స్టేజ్ ఉండదు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అందులో ఎక్కడ ఉంటుంది ఆయన పేరు? అతి పరిశుద్ధ స్థలంలో. కవెనెంట్ ఎక్కడ ఉంటుంది ఆ పేరు? నీ పేరు మందిరానికి పెట్టబడిందని చెప్పలేదు, మందిరం లోపల ఉంది అని ఉంది. దేవుని పేరు ఎక్కడుంది? లోపల. మందసం లోపల 2 రాతి పలకలు ఉన్నాయి. ఆ పలకల మీద దేవుడు, ఆ పేరు ఎవరు రాశారు మరి? ఆయనే రాశాడు. ఆయన చేతి వేలుతో ఆయన పేరు సిగ్నేచర్ ఉంది. నీ నామము ఈ మందిరం లోపల ఉంది. నీ నామం ఈ మందిరానికి పెట్టబడింది. నీ నామం పెట్టబడిన ప్రజలం మేము అంటున్నాడు. దేవుని పేరు అంటే అదనమాట. సరే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేదు. కానీ విషయం ఏంటంటే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. ఇందాక నుంచి మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈ భూమి మీద అందరూ దేవుని రిఫ్లెక్ట్ చేయట్లేదు. అబ్రహాం యొక్క కుటుంబం, ఆ కుటుంబము, అందులో దేవుని యొక్క క్రీస్తు బయటకు వస్తాడు. ఆయన ఈ భూమి మీద దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురించబడతాయి. ఆ అబ్రహాము సంతానం నందు ఈ భూమి మీద ఉన్న సకల వంశాలు అంటుకట్టబడాలి. దిస్ ఈజ్ ద అల్టిమేట్ విల్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అది, ఉన్నతమైన ప్రణాళిక అన్నాడు ఒకసారి మాట. ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం భాగమై ఉన్నాం ఈ రోజున. చూడండి ఒకసారి. ఒకటి, దేవుని ఆకాశ మండలమా, భూమండలమా, సాక్షులు మొదటి వచనం. రెండవ వచనం ఏంటి? వాక్యము, రెండో మాట, రెండో వచనం. మూడో వచనం ఏంటి? ఆయన నామము. చదవం ఒకసారి 32 అధ్యాయం చదవం ఒకసారి. 32 చదవండి ఒకసారి. నేను యెహోవా నామమును ప్రకటించెదను. నేను యెహోవా అంటే నేను ఫస్ట్ ఏమన్నాడు? భూమండలమా, ఆకాశ మండలమా, నా మాటలు విను. సాక్షుల్ని పిలిచి చెప్తున్నాడు, నేను మాట్లాడేది వినండి అని చెప్తున్నాడు. అంటే పాట పాడే వాళ్ళందరూ కూడా ఆకాశ మండలంతో భూమితో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ తర్వాత ఏమైనా వస్తుంది? రెండవ వచనంలో ఏం రాస్తుంది? ఉపదేశం. దేవుని ఉపదేశం నాలోనికి వచ్చింది. నేను ఆ ఉపదేశం చేత నింపబడ్డాను, ఆ వాక్యం చేత నేను తడుపబడ్డాను. ఆ తడిసినటువంటి అదే వాక్య రిఫ్రెష్మెంట్ని నా నోట్లో నుంచి బయటకు వస్తుంది. నేను మాట్లాడుతూ పాడుతున్నాను, నేను చెప్తూ ఉన్నాను. చెప్తూ ఇంకేం చేస్తున్నాను? ఆ వాక్యం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, ఆ వాక్యాన్ని ప్రకటించడం ద్వారా ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాను. సాక్షులతో పిలుస్తున్నాం, ఆ సాక్షులతో పాడుతున్నాం, మాట్లాడుతున్నాం. నువ్వు ఎవరికి చెప్పట్లేదు ఈ మాటలో. ఈ పాట పాడేటప్పుడు, ఈ పాట కంఠస్థం చేసి పాడేటప్పుడు నువ్వు ఎవరికో చెప్పట్లేదు. నీ మీద సాక్ష్యం ఇవ్వబోయే ఆ 2 సాక్షులతో మాట్లాడుతున్నావు. వాళ్ళకి ఏం చెప్తున్నావు అంటే దేవుని వాక్యం నీలో ఎంత పనిచేస్తుందో మాట్లాడుతున్నావు. వాక్యం పనిచేస్తుందని దానికి చెప్తున్నావు. ఆ 2 సాక్షులకు చెప్తున్నావు. తర్వాత వాక్యంతో పాటు ఏం చేస్తున్నావు? యెహోవా నామమును ప్రకటిస్తున్నాం, ఆయన నామమును ప్రకటన చేస్తున్నాం. తర్వాత మన దేవుని మహాత్యమును కొనియాడుడి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఈ 4వ వచనం అనండి ఒకసారి మాట. ఈ 4వ వచనంలో మొదటి వచనం సాక్షులు, రెండవ వచనం వాక్యము, మూడవ వచనం నామము, 4వ వచనం. ఇది మన ప్రాబ్లం, ఇది మన ప్రాక్టీస్, లేకపోతే మన ప్రాక్టికల్ ప్రాబ్లం. 4వ వచనం చూడండి ఒకసారి, చదువుదాం. ఆయన ఆశ్రయ దుర్గము. ఈ మాటలు వాటి యొక్క రిజల్ట్స్ ఇవి ఉండాలి. ఆయన మనకు ఆశ్రయ దుర్గము, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. రెండవది ఆయన కార్యము సంపూర్ణం అన్నట్టు ఒకసారి మాట. దేవుని కార్యం సంపూర్ణమా కాదా? దేవుడే మన ఆశ్రయదుర్గం అయి ఉన్నాడా లేదా? దాని ఆపోజిట్ చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ ఆయన కారణము సంపూర్ణము. నెక్స్ట్ తర్వాత ఆయన చర్యలన్నీ న్యాయములు. అంటే దేవుడు ఏం చేసినా న్యాయమే చేస్తాడు అన్నట్టు ఒకసారి మాట. దేవుడు ఏం చేసినా న్యాయమే చేస్తాడు. దేవుడు ఏం చేసినా సంపూర్ణంగా చేస్తాడు అన్నట్టు ఒకసారి. ఆయన కార్యములు సంపూర్ణము, తర్వాత ఆయన చర్యలన్నీ న్యాయములు, తర్వాత ఆయన మన ఆశ్రయ దుర్గము. తర్వాత ఏమనుంది అక్కడ? ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నిర్దోషి అనండి ఒకసారి. ఆయనలో ఏ దోషం లేదు. ఇది మన సమస్యవి. మనిషి ఎప్పుడు ఈ పాట మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందట? ఈ వ్యాక్సిన్ సమస్య వచ్చిన తర్వాత ఇది ఉపయోగపడడం కోసం, సమస్యలోకి వెళ్ళకుండాను, వెళ్ళిన తర్వాత తిరిగి మరలా ఉన్న పొజిషన్కి రావడం కోసం ఇవి మనకి సహాయం చేస్తాట ఈ వ్యాక్సిన్. గమనించండి ఒకసారి.
చాలాసార్లు మన జీవితంలో ఏదన్నా జరిగినప్పుడు మనకు అనిపించే విషయం ఏంటంటే దేవుడు ఇంకా కంప్లీట్గా చేయలేదు, దేవుడు ఏదో తప్పు చేసినట్టు తక్కువ చేసినట్టు అనుకుంటాం. ఓకే, నీకు ఏదైనా జరిగిందనుకోండి, దాంట్లో దేవుని న్యాయం ఉంది అని నమ్మాలి. ఏం నమ్మాలి? ఓకే, దీన్ని కేస్ స్టడీ దగ్గరికి వెళ్తే ఇది మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఇందాక మనం ఫస్ట్ కేస్ స్టడీ మొదలు పెట్టాం కదా. ఓకే, ఇశ్రాయేలు రాజ్యము స్థిరపడింది. ఎంత స్థిరపడిందంటే దావీదు రాజ్యాన్ని సమకూర్చాడు. అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి దేవుని వాక్యం ధ్యానించే అద్భుతమైనటువంటి రాజ్యాన్ని కట్టేశాడు. ఎవరు? దావీదు. దావీదు కుమారుడైన సొలొమోను మందిరాన్ని కట్టేశాడు. యెహోవా నామం అందులో పెట్టబడే విధంగా మందిరాన్ని కట్టాడు. ఇక సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో, ఇప్పుడు చూద్దాం ఒకసారి. అమ్మా, ఎప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందట? ఒకానొక దినమున ఆ పాల్తీన్బల్ దేశంలోకి వెళ్ళిన తర్వాత వారు దేవుణ్ణి విడిచిపోతారు. దేవుణ్ణి విడిచిపోయినప్పుడు, విడిచిపోకుండా చేయడం కోసం విడిచిపోయినప్పుడు, విస్తారమైన కీడులు ఆపదలు కలిగినప్పుడు ఇదిగో ఈ పాట హెల్ప్ చేస్తుంది, ఈ పాట సహాయం చేస్తుంది. ఎలా సహాయం చేసిందో ఇప్పుడు చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం, కేస్ స్టడీ. రెహబాము రాజ్యము స్థిరపడి. రెహబాము అంటే సొలొమోను కుమారుడైన రెహబాము. సొలొమోను అనబడుతున్న దేవుని మందిరం ఎస్టాబ్లిష్. ఇంకో విషయం చెప్తాను ఇక్కడ. భూమి మీద అత్యంత ఉన్నతమైన ఆత్మీయ స్థితి ఉన్న సీజన్స్. మరొకసారి, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ భూమి మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దినములు. ఒకటి యోసేపు భూమిని పరిపాలిస్తున్న టైంలో, ఒకటి యోసేపు భూమిని పరిపాలిస్తున్నాడు, అప్పుడు ఒక ఆత్మీయ స్థితి ఉంది భూమి మీద. దానికంటే బెటర్ ఆత్మీయ స్థితి ఎప్పుడంటే సొలొమోను పరిపాలించే టైంకి. ఎప్పుడండి? సొలొమోను పరిపాలించే టైంకి ఒక్క ఇశ్రాయేల్ దేశం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలు. సొలొమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా? ఎంతమంది భార్యలు ఆయనకి? 1000 మంది. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఒక్కసారి జాగ్రత్తగా రండి ఒకసారి. లెట్ మీ ఈ క్వశ్చన్ అడుగుదాం. సొలొమోను ఎన్ని సంవత్సరాలకి రాజయ్యాడు? జస్ట్ ఒక క్యాల్కులేషన్. అంటే మనము బైబిల్ని చదివేటప్పుడు చాలా తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి మనకి. ఓకే, ఏం మరి ఇన్ని పెళ్ళిళ్ళ? జస్ట్ ఒక లెక్క చేద్దాం. సొలొమోను రాజు అయింది ఎప్పుడు? 20 ఏళ్ళకి రాజు అయ్యాడు. ఏమో పాస్టర్ గారు మాకు తెలియదు, నేనే చెప్తా. 20 ఏళ్ళకి రాజు అయ్యాడు. ఎన్ని ఏళ్ళకి చచ్చిపోయాడు? ఎన్నేళ్ళు పరిపాలించాడు? 40 ఏళ్ళు పరిపాలించాడు. 60 ఏళ్ళలో చనిపోయాడు. మొత్తం ఆయన వయసు ఎంత ఇప్పుడు? ఆయన వయసు ఎంత? 60 ఇయర్స్. ఆయన రాజు అయ్యే టైంకి ఆయనకి పెళ్లి కాలేదు. ఓకే, అంటే ఆయన పెళ్ళిళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసుకొని ఉండాలి? 40 ఏళ్ళు. 40 డివైడెడ్ బై, లేకపోతే 1000 డివైడెడ్ బై 40 చేయండి, లేకపోతే 40/1000 చేయండి. సంవత్సరానికి ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని ఉండాలి? 25 పెళ్ళిళ్ళు. జస్ట్ ఇమాజిన్. ఒక పెళ్ళి 6 సంవత్సరాలకు ఒక పెళ్ళో, లేకపోతే ఇంట్లో ఒక పెళ్ళి వస్తేనే కష్టం ఉంటే, సొలొమోను సంవత్సరానికి ఎన్ని పెళ్ళిళ్ళు? ఓకే, యావరేజ్గా 25 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అంటే నెలకి ఎన్ని పెళ్ళిళ్ళు? నెలకి 2 పెళ్ళిళ్ళు. అంటే 15 రోజులకు ఒక పెళ్ళి చేసుకున్నాడు. జస్ట్ ఇమాజిన్. ఏమర్థమవుతుంది మీకు దాంట్లో? మన ఆలోచన విధానం వేరు, అక్కడ ఉన్నది వేరు. బాగా గమనించండి ఒకసారి. ఈ సొలొమోను ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తుకు సంబంధించినటువంటి ఐగుప్తు రాజకుమార్తెని, ఐగుప్తురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు ఈ పెళ్ళిళ్ళన్నీ అంటే, ఓకే, మీకు ఒక సలహా ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి మొన్న రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి ప్రసంగం మొత్తం చూడండి. ఓకే, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన ప్రసంగం పూర్తిగా చూడండి, ఏం మిస్ అవ్వద్దు. అది చూసేటప్పుడు ఎట్లా చూడాలంటే, ఓ సొలొమోను మాట్లాడుతుంటగా, ఓ దావీదు మాట్లాడుతున్నట్టుగా చూడండి. సొలొమోను ఆ కాలంలోనే యునైటెడ్ నేషన్స్ స్థాపించాడు. ఆయన చేసుకున్న పెళ్ళిళ్ళందరూ కూడా బయట వాళ్ళే. అంటే ఆయన పెళ్ళిళ్ళన్నీ కూడా నాట్ ఫర్ తన శరీరం కోసం పెళ్లి చేసుకునే కాదు, అన్నీ కూడా దౌత్య సంబంధాల కోసం పెళ్ళిళ్ళే. అరే, ఐగుప్తీయుల్ని శత్రువులుగా చూస్తున్నారు ఎందుకు? ఐగుప్తీయులు మనలో అంటుకట్టపడమని కదా వాక్యం చెప్తుంది. వాక్య ప్రకారం ఐగుప్తీయులు మనలో అంటుకట్టపడాలంటే ఐగుప్తుకి మనకి సంబంధం లేదు కదని చెప్పి ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు.
అలాగా ప్రతి దేశంతో సంబంధం కోసం, దౌత్య సంబంధాల కోసం జరిగినటువంటి వివాహాలు అవన్నీ కూడా. ఓకే, మరి 15 రోజులకు పెళ్ళి. జస్ట్ ఇమాజిన్ ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో అంటే UN అనగా ఇప్పుడు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ అనేది సొలొమోను కాలంలోనే ఉంది అని చెప్పాడు ఆయన. మీరు వింటే అర్థమవుద్ది. ఓకే, దెర్ ఇస్ నథింగ్ న్యూ అండర్ ద సన్ అంటాడు క్లియర్గా. మీరు చదివితే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. సరే, ఆ వీడియోని అడ్వర్టైజ్ చేయడానికి ఇవన్నీ చెప్పట్లేదు, కానీ పాయింట్ ఏంటంటే అలాంటి సొలొమోను కాలం తర్వాత రెహబాము వచ్చాడట. ఇప్పుడు చదువుదాం ఒకసారి 12వ అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి వచనం. రెహబాము రాజ్యము స్థిరపడిన తరువాత, తాను బలపరచబడిన తరువాత, అంటే ఈ భూమి మీద సర్వ ప్రజల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క అట్రిబ్యూట్స్ని రిఫ్లెక్ట్ చేయాలి. అనగా దేవుని యొక్క దేవుని యొక్క ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణాతిశయాల్ని, ఒకటి ఆయన నామం పెట్టబడిన ప్రజలు, ఆయన వాక్యం ఎరిగిన, ఆయన వాక్యం పొందుకున్న ప్రజలు, తర్వాత భూమి ఆకాశాలు వరపక్షంగా సాక్ష్యమిస్తున్నటువంటి సమాజం వీళ్ళు. ఓకే, సాక్షులు వారి పక్షంగా ఉండాలి. 2, వాక్యం చేత ఆవరించబడి నింపబడి ఉండాలి. 3 ఆయన నామం పెట్టబడిన వారై ఉండాలి. అంటే ఆ నామం పెట్టబడి ఆయన వాక్యము, ఆయన సాక్ష్యము ఇవన్నీ మన నుంచి బయటికి వెళ్తూ ఉండాలి. అలాంటి రాజ్యం రెహబాము కాలంలో స్థిరపడేసరికి ఏమన్నదమ్మా? చదువు ఒకసారి. స్థిరపడి బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీల అందరూను యెహోవా ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారంట. ఓకే, ఇదే కదా మోషే కాలంలో చెప్పింది. దేవుడు మోషకి చెప్పింది ఇదేగా, మీరు విడిచిపోతారు అని చెప్పింది ఇదే కదా. అంతా సెటిల్ అయ్యి, మరొకసారి చెప్తున్నాను, ఇందాక ఇదంతా ఎందుకు సొలొమోను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, భూమి మీద ఉన్నతమైనటువంటి ఆత్మీయ దేవుని సన్నిధి, దేవుని రాజ్యం, దేవుని వాక్యం భూమి మీద పనిచేసిన సీజన్స్ ఎప్పుడు అని అడిగితే, 1 యోసేపు కాలంలో, 2 దావీదు కుమారుడైన సొలొమోను కాలంలో. అలాంటి దేవుని రాజ్యం కోసం. అందుకనే యేసుప్రభువుని పట్టుకొని వాళ్ళు ఏమన్నారు తెలుసా? దావీదు కుమారుడా అనండి ఒకసారి. ఆ మెస్సయ్య, ఇప్పుడు వచ్చే మెస్సయ్య ఎలాంటి వాడు ఉంటాడంటే, ఈ ప్రపంచం అంతటిని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించే మెస్సయ్య రాబోతున్నాడు. రాజుల రాజుగా ఆయన రాబోతున్నాడు. ప్రభువుల ప్రభువుగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. సో ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం వెల్లడిపరచబడి అన్ని చెదిరిపోయిన వారందరూ కూడా దేవుని తట్టు తిరిగేటటువంటి ఒక అద్భుతమైన కాలం అది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఇప్పుడు రెహబాము కాలంలో జరిగిన విషయం ఏంటి చదవమా? రాజ్యం స్థిరపడి బలపరచబడిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి విడిచిపోయారు. తర్వాత వారు యెహోవా యెడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన, జస్ట్ 5 years, అంటే 5 years బ్యాక్ సొలొమోన్ రాజు ఉండే, ఇప్పుడు ఈయన రాజు అయి ఉన్నాడు. చూడండి ఒకసారి. ఏలుబడి అంటే 5 years వచ్చేసరికి మొత్తం అన్నీ మారిపోయాయి, మొత్తం రివర్స్ అయిపోయింది. దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, విడిచిపెట్టారు. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టారు. అలా విడిచిపెట్టినప్పుడు ఏం జరిగింది? విస్తారమైన ఆపదలు రావాలి కదా, ఇప్పుడు విస్తారమైన సమస్యలు రావాలి కదా. ఆ సమస్యలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు చదవమా ఒకసారి, ఇంకా కంటిన్యూ. ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములు. ఏ ఐగుప్తు రాజు గురించి అయితే ఐగుప్తు రాజైన షీషకు అనే రాజు వచ్చాడు. తనతో పాటు ఇంకా కొంతమంది కూషు దేశము, తర్వాత కొంతమంది కలుపుకొని వచ్చాడు. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ, నెక్స్ట్ వచ్చింది చదవమా. అతడు యూదాకు సమీపమైన ప్రాకారములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా, ప్రవక్త అయిన షమయ రెహబాము నొద్దకు వచ్చి షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదా వారి అధిపతుల యొద్దకును వచ్చి, యూదా అధిపతులు మరియు రాజు రెహబాము దగ్గరికి వచ్చాడు. మీరు నన్ను విసర్జించారు గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని, ఇశ్రాయేలు అధిపతులు రాజు తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని. ఏమని ఒప్పుకున్నారట? కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఇంకొంచెం గట్టిగా అనాలి. ఓకే, యెహోవా న్యాయస్థుడు, ఆయన కార్యము సంపూర్ణము. ఇందాక చదువుకున్నాం కదా, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన న్యాయస్థుడు, ఆయన న్యాయం చేస్తాడు. తర్వాత ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన వాడు, ఆయన మన ఆశ్రయదుర్గం. ఈ మాటలు పలకడం చాలా కష్టమైనటువంటి విషయాలు.
సో నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నీ సమస్యకు కారణం ఎవరో అని ఎవరి మీదనో నింద మోపుతావు. కానీ దెర్ ఇస్ నథింగ్ కోఇన్సిడెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ నథింగ్ యాక్సిడెంటల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ఏది యాదృచ్ఛికంగా జరగట్లేదు, ఏది కూడా ప్రమాదవశాత్తు జరగట్లేదు. విస్తారమైన కీడులు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు దేవుని తట్టు తిరగాలి కదా. ఎప్పుడైతే షమయ ప్రవక్త వచ్చి చెప్పాడో, చెప్పగానే వాళ్ళని వాళ్ళు సరి చేసుకున్నారట. తమ్మును తాము తగ్గించుకొని అనండి ఒకసారి మాట. మనల్ని మనం తగ్గించుకుంటేనే దేవా నీ కార్యము సంపూర్ణము అనగలం. ఓకే, ఇప్పటికిప్పుడు ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ స్టైల్? నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తిగా ఉన్నవా లేదా? ఏమండి నా ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఉన్న చోట ఉన్న పాటున తృప్తిగా ఉన్నవా లేదా? ఓకే, ఈ సంతృప్తి తృప్తి అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి మనకిచ్చినటువంటి గొప్ప విషయం. అయితే మనం ఏం చేసామంటే ఓకే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే మనం మన తృప్తిని సంతృప్తిని కోల్పోతామో వెంటనే మనలో జరిగే పని ఏంటో తెలుసా? విటమిన్ జి డెఫిషియన్సీ అంటాం దాన్ని. అనండి ఒకసారి. ఫాస్టర్ గారు ఈ జీ ఎప్పుడు చదువుకోలేదండి మేము. విటమిన్ జి అంటే గ్రాటిట్యూడ్ అంటాం. ఏం పోతుంది? ఓకే, ఒక సర్పం కాటేస్తే మన బాడీలో ఉన్న రక్తం అంతా గడ్డగట్టేస్తుంది. అలాగే సర్పం యొక్క బోధ ఇక అవ్వ దగ్గరికి వచ్చి ఈ తోట చెట్లలో ఏ పండ్లు తినొద్దన్నాడో లిస్ట్ చెప్పు అని చెప్పగానే ఏవేవి తినొద్దన్నాడో ఆలోచించడం మొదలు పెట్టగానే జరిగిన మొదటి విషయం ఏంటంటే ఆ జీ, విటమిన్ జి, గ్రాటిట్యూడ్. దీన్నే కోర్ ఆఫ్ ద సిన్ అంటాం. దీన్ని కోర్ ఆఫ్ ద అంటే అన్ని పాపాలకి మూలం అది. ఆ మూలమై ఉన్న పాపంలో ఉన్న కారణం ఏంటి అదంటే దేవుని కార్యములు న్యాయమైనవో కాదో. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఆయన కంప్లీట్ చేయలేదు, ఇంకేదో ముగించాల్సి ఉంది, సరిగ్గా చేయలేదు దేవుడు. వాళ్ళకి అది ఇచ్చాడు, వీళ్ళకి ఇది ఇచ్చాడు, నాకేమీ ఇవ్వలేదు. నీకేమి ఇచ్చాడో నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు దేవుడు. ఓకే, బాగా వినండి. నీకు ఎంత ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో అంతే ఇచ్చాడు. ఆ శ్రమ కంటే కొంచెం ఎక్కువ కానివ్వండి, కొంచెం తక్కువ కానివ్వండి. దేవుడు న్యాయస్థుడు అనంటే ఒకసారి, న్యాయవంతుడు. తర్వాత ఆయన కార్యములు పూర్ణం అనగా ఎలాంటి లోపం లేవు ఆయన కార్యాలకి. ఆయన తీర్పుల్లో లోపం లేదు, ఆయన కార్యాల్లో. ఇప్పుడు చూడండి ఒకసారి, తమ్మును తాము తగ్గించుకొని వాళ్ళు అన్నారట యెహోవా న్యాయస్థుడు. చదవం ఒకసారి అన్నమాట. ఏమవచనం? 6వ వచనం చదవండి ఒకసారి. ఏమన్నది అక్కడ? అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. న్యాయస్థుడు అంటే ఇప్పుడు వచ్చిన సమస్య ఏదైతే ఉందో, ఇప్పుడు వచ్చిన యుద్ధం ఏదైతే ఉందో, ఈ యుద్ధానికి, ఈ సమస్యకి, ఈ ఛాలెంజ్కి కారణం దాని వెనక ఆయన న్యాయమే చేశాడు. మాకేం చేయాలనో అది జరిగింది. కానీ ఇంకో మాట ఏం తెలుసా? ఇక్కడ ఈ వాక్యం ఎందుకు చూస్తున్నాం తెలుసా? దేవుడు న్యాయం చూపించే విషయంలో కూడా ఆయన మంచోడు. దేవుని మంచితనం అనండి ఒకసారి. దేవుని మంచితనం మాట్లాడుకోవాలి. అసలు దగ్గరికి రాలేదు ఇంకా. ఇప్పుడు చదుదాం ఒకసారి. నెక్స్ట్ చదుదాం ఒకసారి. వారు తమను తాము తగ్గించుకొనుట యెహోవా చూచినప్పుడు కనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై, దేవుడు చూసి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకొనిరి కనుక నేను వారిని నాశనము చేయక. ఓకే, యాక్చువల్గా న్యాయం ప్రకారం అయితే నశించిపోవాలి. న్యాయం ప్రకారం ఏం జరగాలి? నాశనం అవ్వాలి. నశింపచేయక అని రాస్తుంది. న్యాయస్థుడైన దేవుడని ఇప్పుడు ఒప్పుకున్నారు కదా. అయితే పూర్తిగా ఆయన న్యాయం చేస్తుంటే మేము ఉండేవాళ్ళమే కాదు. ఏమని రాస్తుంది అక్కడ? ఆయన న్యాయస్థుడు. చదవండి ఒకసారి, కంటిన్యూ చదవ. వారు తమను తాము తగ్గించుకొనిరి కనుక నేను వారిని నాశనము చేయక శీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను. కొద్ది రోజులు దాసులుగా ఉండండి, కొద్ది రోజులు ఇబ్బందుల్లో ఉండండి, కొద్ది రోజులు శ్రమలో ఉండండి, వెంటనే మిమ్మల్ని రక్షిస్తాం, తొందరలో రక్షిస్తాను. నశింపజేయట్లేదు, త్వరలో రక్షిస్తాను. మిమ్మల్ని నశింపజేయలేదు, ఉగ్రత కుమ్మరించలేదు, త్వరలో రక్షిస్తాను. తర్వాత చదవమా.
అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులగుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఓకే, ఇప్పుడు ఈ శీషకు దగ్గర కొన్ని రోజులు అంటే నాకు సమస్యలు టెంపరరీ అనండి ఒకసారి. ఓకే, దేవుడు నిత్యుడు, మనము నిత్యులమే, సమస్యలు టెంపరరీ. సో ఆ టెంపరరీ సమస్యకు కారణం దేవుని న్యాయమైన సమస్యలోనే పెట్టాడు. ఓకే, యెహోవా ఇచ్చెను, ఓకే, ఆయన నామమునకే మహిమ. ఎవరన్నారు ఈ మాట? అన్నీ పోగొట్టుకున్నాడు. ఏవేవి ఉంటే బాగుండు, ఏవేవి పోవద్దు అనుకుంటామో అవన్నీ ఒక దెబ్బతో పోతే ఆయన అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు అనుసరిస్తున్నప్పుడు 4 కలగవు: సిగ్గు, అవమానము, నింద, తిరస్కారం. చెప్పండి ఒకసారి. సిగ్గుపరచబడడం, అవమానించబడడం, నిందించబడడం, ఈ 4 మనకు జరుగుతున్నాయంటే వాటిని మనం పరీక్షించుకోవాలి. ఓకే, ఈ మాట 119 కీర్తన రాస్తుంది, ఆహా నీ కట్టడలను అనుసరించినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు, ఈ సిగ్గు, అవమానం, నింద, తిరస్కారం నాకు కలిగేది కాదు అంటాడు. సో దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇశ్రాయేలు పడిపోయినప్పుడు, వాళ్ళు తొలగిపోయినప్పుడు ఈ పాట వారికి జ్ఞాపకం చేస్తుంది. మనము ఎక్కడ పడిపోతాం, ఏ విషయంలో పడిపోతాం అంటే దేవుని కార్యం సంపూర్ణమో కాదో అనే డౌట్ దగ్గర, లేకపోతే దేవుడు నాకు తీర్చే తీర్పులు న్యాయమైనవో కావో, దేవుడు నాకు ఇంకా నా టాలెంట్కి నేను ఎక్కడో ఉంచాలి, దేవుడు నన్ను ఇంకా ఇక్కడే ఉంచాడు. మనం ఏమనుకుంటామంటే ఇంకా న్యాయం, దేవుడు ఇంకా అన్యాయస్తుడైన దేవుడు అంటాం. ఉదాహరణకి నయోమి అంటుంది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. ఏమన్నదట ఆమె? ఎవరు అన్నది? ఎవరు? నయోమి సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు. ఓకే, సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడు అంటుందామె. ఆ మాట ఓకే, వీళ్ళేమంటున్నారు తగ్గించుకొని, యెహోవా న్యాయస్థుడు, ఆయన న్యాయం ప్రకారమే మాకు ఈ సమస్యలకు పంపించాడు, ఆయన నామమునకు మహిమ కలుగునుగాక అని చెప్తున్నారు. అర్థమవుతుందని మాట్లాడేది. దేవుడు న్యాయస్థుడు. రెండోది, దేవుడు ఆయన కార్యము సంపూర్ణము అనండి ఒకసారి. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన న్యాయస్థుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన నిర్దోషి, అంటే ఆయనలో ఏ దోషం కనుక్కోలేము. ఆయనలో మనం అంటే దేవుడు నీకు పెట్టినవి, నీకు ఇచ్చినవి, నిన్ను పెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏవైతే ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు అంటున్నావో వాటన్నిటికీ పర్పస్ ఉంది. అవన్నీ టెంపరరీ. వాటన్నిటి యొక్క పర్పస్ నెరవేర్చినప్పుడు మనము దాని నుంచి విడిపించబడతాము. ఆమేన్. విడిపించబడతాము అనే ఒక నిరీక్షణ మనకు ఉన్నది. అందుకనే అక్కడ ఏమని చెప్తున్నాడు, ఈ శీషకు రాజు అనబడుతున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు రాజుకు వీళ్ళు కొద్ది రోజులు బానిసలుగా ఉండాలి. ఏం నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద క్లాస్? ఓకే, మాకు స్కూల్ మారుస్తామేమో, ఈ సమస్య నాకు వద్దని చెప్పి పారిపోతాం. పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయండి. ఓకే, ఆడంటాడు నాకు ఈ స్కూల్ నచ్చలేదు అంటాడు, తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో వేయండి. ఏ క్లాస్లో వేస్తాం? సేమ్ క్లాస్. నాకు ఈ స్కూల్ నచ్చలేదు అంటాడు, ఇంకో స్కూల్లో వేయండి. అక్కడే క్లాస్, మళ్ళీ అదే క్లాస్. మీరు సమస్య నుంచి పారిపోయే కొద్దీ నేర్చుకోవాల్సింది నేర్చుకునే ఆ క్లాస్ దాటితే కానీ ఇంకో క్లాస్లోకి వెళ్ళాం. మనకేమో డైరెక్ట్ పై క్లాస్కి వెళ్ళిపోవాలి, డైరెక్ట్ సర్టిఫికేట్ వచ్చేయాలి మనకి. ఓకే, విషయం ఏంటంటే మనం అందుకని ఏమని రాస్తుంది అక్కడ, శీషకు రాజు దగ్గర మీరు కొన్ని నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలట? దేవునికి దాసులై ఉండుట, దేవుణ్ణి సేవించుటకు బదులు భూరాజులకు దాసులై ఉండడం మధ్య తేడా మీకు అర్థం కావాలి. కొన్ని రోజులు ఉండండి, ఏం చేయండి? ఓకే, దేవుడు మంచోడు అనండి ఒకసారి. ఓకే, మంచోడు అంటే ఆయన మంచితనం ఎట్లుంటుందంటే నిత్యమైన మంచితనం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏదో మంచి అంటే మనకు ఎట్లా ఉండాలి? మంచితనం అంటే ఎప్పుడు మంచిగా ఉండాలి, లోపల ఎలా ఉన్నా మంచిగా ఉండాలి, లోపల మార్పు అక్కర్లేదు. ఏం మార్పు, ఎలా ఉన్నామో అదే మైండ్ సెట్, అదే తలంపు, అదే ఆలోచన, అదే మైండ్, అదే అలాగే ఉంటాం. కానీ అన్నీ మంచి జరగాలి మనకి. కానీ దేవుడు అంటాడు ఇన్సైడ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. ఈ బైబిల్లో అబ్రహామా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అబ్రహాం సెలెక్ట్ చేసుకొని దేవుడు ఏం చేశాడంటే తెలుసా? 10 మార్లు పరిశోధించాడు. ఏం చేశాడట? ఆయన సెలెక్ట్ చేసుకొని, ఆయన ఎలక్ట్ చేసుకొని పిలుచుకున్నాడంటే ఏంటి తెలుసా? నెక్స్ట్ ఎక్కడ తెలుసా?
పరలోకం కాదు, అగ్నిగుండం. అర్థమైందా? దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకొని పిలుచుకున్నాడు అంటే నెక్స్ట్ సీన్ పరలోకం కాదు, అగ్నిగుండం, ఇనుప కొలిమి అనండి ఒకసారి. ఓకే, ఇనుప కొలిమిని తట్టుకుంటే కానీ ఇక్కడ ఇనుప కొలిమి నాకు వద్దంటే అగ్నిగుండానికి పోతాం. ఓకే, ఇక్కడ ఇనుప కొలిమి నాకు వద్దంటే అక్కడ అగ్నిగుండం తప్పించడం కోసం ఇనుప కొలిమి అనమాట. ఏమంటే అర్థమైందా? ఇశ్రాయేలు ఆదికాండం అంతా ఏం చెప్తుందంటే సెలక్షన్. దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక లిస్ట్. ఓకే, 70 మంది పేర్లు రాసి 1 2 3 4 మీరంతా యు ఆర్ సెలెక్టెడ్. ఎంతమంది సెలెక్టెడ్? 70 మెంబర్స్ సెలెక్టెడ్. ఎందుకోసం సెలెక్టెడ్ అంటే కమాన్ ఇనుప కొలిమిలోకి వెళ్ళండి. నిర్గమకాండం ఇనుప కొలిమిలో వేసేస్తుంది. ఇనుప కొలిమిలో శ్రమలు. ఎందుకు ఆ శ్రమలు అంటే అందులో నుంచి బయటకు వచ్చినప్పుడు శుద్ధ సువర్ణం బయటకు వస్తుంది. అర్థమవుతుందనే మాటలే, శుద్ధ సువర్ణం బయటకు వస్తుంది. ఉండకూడదు ఏవో అన్నీ పోవాలి. అయితే ఇప్పుడు ఈ షమయ ప్రవక్త చెప్తున్న మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలు కొద్ది దినాలు మనుషులకు దాసులై, భూరాజులకు దాసులై ఉండడానికి, యెహోవాను సేవించడానికి. సింపుల్గా ఒక మాట చెప్తాను, అన్నీ బాగున్నప్పుడు, అన్నీ సరిగా ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అనుసరించలేదు. అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు, అన్ని సౌలభ్యతలు ఉన్నప్పుడు, అన్నీ సరిగా సాగుతున్నప్పుడు దేవునికి లోబడక, దేవునికి తగ్గించుకొనక, దేవుని మాటను విడిచిపెట్టాము. ఇప్పుడు శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బందుల్లో మనం నేర్చుకునే విషయం ఏంటంటే అరే అన్నీ బాగున్నప్పుడు నేను అనుసరించి ఉంటే ఎంత బాగుండు. ఓకే, సో నువ్వు శ్రమలో ఉన్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు కాదు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే ఇక దేవుడు నిన్ను పర్మనెంట్గా విడిచిపెట్టినట్టు కాదు. ఆయన పిలుచుకున్న వాళ్ళని అంటే ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపడట. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా అన్నారు, మాట్లాడలేదు మీరు. ఆయన పిలుపు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. అనండి ఒకసారి గట్టిగా. పిలుచుకున్నాడు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసాడు. చాలా రోజులు అయిపోయింది, అయినా తీయట్లేదు బయటికి. అంటే నేను పిలువబడ్డానో లేదని డౌట్ వస్తుంది. పిలుపు విషయంలో మళ్ళీ వెనక్కిపోయేది లేదు. నువ్వు మారి వచ్చాక మళ్ళీ నేను నిలబడతాడు అక్కడ. నువ్వు మారి వచ్చాక నేను అక్కడ, నువ్వు ఏ స్థితి నుంచి పడిపోయావు మళ్ళీ అదే స్థితిలో నేను నిలబెడతాడు. ఆమేన్. దేవునికి పిలుపు విషయంలో దేవుడు పశ్చాత్తాపడు. అనవసరంగా పిలుచుకున్న వీన్ని అనే మాట రానియడు. అందుకే ఒక మాట తెలుసా, ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారని రాసి ఉంటుంది బైబిల్లో. ఏమండి, ఇశ్రాయేలీలు అందరూ రక్షించబడతారట. ఎందుకు? వారు అబ్రహాం పిల్లలు కాబట్టి. అర్థమైంది కదా? సో ఆ రక్షించబడడం కోసం త్వరలో రక్షిస్తాను, బట్ అప్పటిదాకా మీరు అగ్నిగుండంలో ఉండండి. అయితే గమనించండి ఒకసారి ఈ కేస్ స్టడీ, ఈ 12వ అధ్యాయం ఒకసారి చదువు. ఒకసారి 12వ అధ్యాయం 12వ వచనం చదుదాం. 8వ వచనం. సారీ. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు అవుతారు. నెక్స్ట్ వచనం. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగర యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించెను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చిరి. అతడు తాను తగ్గించుకొని నందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అన్నాడు ఒకసారి మాట. మరియు ఆత్మఫలం ఏమనగా మంచితనం. ఓకే, ఈ మంచితనము మనుష్య మంచితనము, దేవుని మంచితనం. దేవుడు శ్రమ, ఇబ్బంది, కొలిమి, శ్రమలోకి పంపించినా కూడా ఆయన మంచితనం పర్మనెంట్ మంచితనం. పిలుపు విషయంలో పశ్చాత్తాపడు, ఆయన సెలక్షన్ విషయంలో పశ్చాత్తాపడు. అలా అని మనం ఇలాగే ఉంటే వదిలిపెట్టడు. ఆయన మంచితనాన్ని బట్టి శ్రమలో ఉన్నాం. మనం నశింపజేయక ఏం చేశాడట? శ్రమకు అప్పగించాడట. దావీదంటాడు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చాలా మేలు చేశాయి. ఎవరు మేలు చేశారు? శ్రమలు మేలు చేశాయట. ఆ శ్రమలు ఉన్నాయి కాబట్టి నేను చాలా నేర్చుకున్నానయ్యా. ఈ శ్రమ లేకపోతే నేను నేర్చుకునేవాన్నే కాదు. సో శ్రమ మేలు చేసిందట. ఈ మాట చెప్పి తర్వాత చూడండి ఒకసారి.
ఇక్కడ నీ శ్రమలు నాకు మేలు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను శ్రమ నుండి ఉండట నాకు ఆయన మంచితనాన్ని బట్టి మనం శ్రమలో ఉన్నాం. ఆయన న్యాయస్థుడు, ఆయన అన్యాయం చేయలేదు. అంతేకాదు ఆయన కార్యము సంపూర్ణం. దాంట్లో నువ్వు వేలు పెట్టి చెక్ చేయలేవు. అంటే ఇదిగో ఇది ఇక్కడ దోషం ఉందనో, నువ్వు దోషం చేసావనో, నువ్వు తప్పు చేసావనో మనం తిరిగి మాట్లాడలేము. ఓకే, పోయిన వారం మనం తొలుచుల గురించి మాట్లాడుకున్నాం. దేవుని గురించి వాక్యం ఎలా చెప్తుంది? దేవుడట మహాజ్ఞానం జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు మహాజ్ఞాని ఆయన. అయితే విషయం ఏంటంటే ఆయన తన జ్ఞానాన్ని పక్కన పెట్టి, ఓకే, క్యాజువల్గా మనం ఎక్కువ ప్లాన్ చేయకుండా, జ్ఞానం లేకుండా ఏదైనా పని చేస్తాం చూసారా, క్యాజువల్గా నార్మల్గా ఎక్కువ జ్ఞానాన్ని వాడకుండా వీకెస్ట్, ఓకే, అసలు ఏ ఆలోచన లేకుండా ఒక పని చేశాడు అనుకుందాం. ఎవరు? దేవుడు తన జ్ఞానాన్ని వినియోగించకుండా చాలా క్యాజువల్గా ఒక నార్మల్ పని చేశాడు అనుకుందాం. ఆ పనంట ఈ భూమి మీద మనుషుల్లో మహాజ్ఞానం కలిగిన వాడు ఎవరైనా పేరుంటే, ఆ మహాజ్ఞానం కలిగిన వాడు గొప్ప జ్ఞానంతో, తెలివితో, ప్లాను లేకపోతే ఒక ప్రణాళికతో ఏదైనా పని చేస్తే, ఈ పనిని ఆ పని పక్కన పెడితే, దేవుడట వీకెస్ట్ అసలు జ్ఞానాన్నే వాడకుండా చేసిన పని మనిషి మహాజ్ఞానంతో చేసే పని కన్నా జ్ఞానం కలిగి ఉంటుందట. ఓకే, అర్థమైంది కదా? దేవుని యొక్క జ్ఞానము మనుషుని యొక్క మహాజ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం లేకుండా ఉండే ఇది నేను కాదు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతుంది మాట? 1 కొరింథీ పత్రిక మాట్లాడుతుంది. 1 కొరింథీ పత్రిక చదవండి, ఈ వచనం కనబడుతుంది మనకి. దేవుడు తన యొక్క ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్గా ఏదైనా ఒక పని చేస్తే, ఆ పనట మనిషి మహాజ్ఞానంతో చేసే పని కన్నా జ్ఞానం కలిగి ఉంటుందట. చాలా జ్ఞానంతో పనిచేశారని అంటంగా అంత జ్ఞానం కంటే దేవుని పని ఇంకా జ్ఞానం కలిగి ఉంటుందట. దేవునికి స్తోత్రం. అయితే విషయం ఏంటంటే అలాంటి దేవుడు తన మంచితనం పర్మనెంట్ మంచితనం అయినది. ఇప్పుడు ఒకవేళ దేవుని క్రియలు, దేవుని సంపూర్ణమైనటువంటి కార్యం నీకు ఇబ్బంది కలిగిస్తుండొచ్చు, దేవుని న్యాయపు తీర్పును కొంచెం నొప్పిస్తుండొచ్చు, బట్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన మంచితనం, ఆయన దయాలుత్వం నిరంతరం ఉండును కాక. అయితే మానవ మంచితనాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు టెంపరీ మంచితనం అనండి ఒకసారి. యూదా జనాంగము కొంత మట్టుకు మంచితనం అని రాస్తుంది. కొంత మట్టుకు మంచితనం అనే మాటకి అర్థమైందంటే టైమ్లీ గుడ్నెస్ అంటారు దాన్ని. ఏమంటాం? ఇప్పుడు నేను తగ్గించుకోవాలి కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు కొద్ది రోజులు తగ్గించుకున్నారట. అర్థమవుతుంది నేను మాట్లాడేది? వారు కొంచెం తగ్గించుకున్నారు, కొద్ది మట్టుకే, పూర్తిగా భక్తిలో లేరు వీళ్ళు. మనం మంచిది. అయితే దేవుని ఆత్మ మనకి సహాయం చేసే విషయం ఏంటంటే, దేవుని పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసే విషయం ఏంటంటే, మనలో మంచితనము అనే ఒక ఆత్మ ఫలాన్ని ఫలించడం కోసం దేవుని వాక్యం ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్. అందరం లేచి చెప్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి చెప్తాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన, తలలు వంచి. ఏ మంచితనం మన నుంచి కోరబడుతుంది? దేవుని మంచితనం మన నుంచి ప్రతిబింబించాలని, ఇంప్రూవ్, అభివృద్ధి చెందాలని కోరబడుతుంది. మంచితనం విషయంలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి. ఇంప్రూవ్, రిఫ్లెక్ట్ అనగా ప్రతిబింబించుట. దేవునికి స్తోత్రం. ఇది మన నుంచి కోరబడే అంశం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ మంచితనం ఎంత గొప్పది నాయన. ఈరోజు కొంతమంది తమ వ్యాధులకి, రోగాలకి బానిసలై ఉన్నారు. కొంతమంది తమ వ్యసనాలకి బానిసలై ఉన్నారు. కొంతమంది తమ అప్పులకి బానిసలై ఉన్నారు. కొంతమంది తమ ఈగో, తమ యొక్క శరీరాశలకు బానిసలై ఉన్నారు. వాటికి బానిసలై ఉండటానికి, దేవుని వాక్య నెరవేర్పుకి, దేవునికి దాసులమై ఉండటానికి మధ్య చాలా తేడా ఉంది. ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. యెహోవాను సేవించుట అంటే ఆయన వాక్యం అనుసరించుట అని అర్థం. ఆ వాక్యం అనుసరించక ధర్మశాస్త్రమును విసర్జించిన రెహబాము తరంలో జరిగినట్టుగా మనము మన జీవితంలో ఏ బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నామో వాటిలో ఉన్న దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నశింపజేయని దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ఇదిగో మరణమునకు ఆ యొక్క ముగింపుకు అప్పగించక శ్రమకు అప్పగించిన దేవునికి మనం స్తోత్రం చెల్లిస్తాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. 2 చేతులు పైకెత్తి ఒక్కసారి నోరు తెరిచి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు, మీ కార్యములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
కృపగల దేవ, కనికరం కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. వాక్య ప్రత్యక్షత అనుగ్రహించినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కేవలము మీకే వందనాలు, స్తోత్రం నాయన. మీ కార్యంలో మా ఎడల ఇదిగో స్థిరపరచండి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీకే వందనాలు. ఘనమైన మీ కార్యంలో మా ఎడల విస్తరింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం నాయన, మీకు వందనాలు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సార్వభౌమత్వానికి నన్ను నేను అప్పగించుకొని తగ్గించుకొని మీ కార్యములు సంపూర్ణములు, ఇదిగో మీ కార్యములు న్యాయములు నాయన, మీకు వందనాలు. న్యాయస్థుడమైన దేవా, మీకు వందనాలు. నాకు న్యాయము తీర్చువాడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. వందనాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినపు కృపను బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం, ఆధిపత్యమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. వందనాలు. మీ వాక్యం మా నుండి ప్రకటించబడును గాక. మీ వాక్యము మాలో నుండి ఇదిగో వెదజల్లబడును గాక. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆకాశపు మంచు వలె, ఇదిగో లేత గడ్డి మీద కురిసే వర్షం వలె, ఇదిగో మంచు వలె నా వాక్యము మా వాటలు ఉండును గాక. వాక్యం మాలో నుండి బయటికి వెళ్ళును గాక. బహువేగంగా పరిగెత్తే వాక్యమును మేము అడ్డగించు వారము గాక. ఇదిగో మాలో నుంచి ఇదిగో ప్రతిబింబించే స్థాయికి మేము మారడానికి సహాయం దయచేయండి. ఎక్కడ మేము మారాల్సి ఉందో, ఎక్కడ మారాలని మీరు కోరుకుంటున్నారో ఆ విషయంలో మార్పు కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన సంఘం అంతటిని మీ సన్నిధికి ఎత్తిపడుతున్నాం. ఎవరు ఏ సమస్యతో ఇక్కడికి అడుగు పెట్టారు, నజరేయుడైన యేసు నామమున ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఇదిగో ఏ దాస్యం మీ బిడ్డలను కలిగి ఉన్నారో ఆ దాస్యం నుంచి సంపూర్ణమైన స్వస్థత ఇదిగో మీ బిడ్డలందరికీ కలుగజేయమని ప్రార్థన చేస్తున్నా. మీ కార్యంలో మీ బిడ్డల ఎడల స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏకీవించిన వారందరినీ మీ కృప కిందకి తీసుకొస్తూ దీవించి ఆశీర్వదించి మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వీరెంతో వేడుకొంచున్నాం తండ్రి.